అందరికీ నమస్కారం. జనరల్లీ అంటే సౌండ్ చెక్ మైక్ పట్టుకోగానే ఓం అని స్టార్ట్ చేయడం నాకు అలవాటు. నా కెరియర్ బిగినింగ్ నుంచి బేసిక్గా నా అంత శివభక్తురాలు వేరే లేరు అనుకుంటూ ఉంటా. కానీ మీరందరూ శివభక్తులు నాకు తెలుసు. బట్ ఎస్, ప్రతి శివభక్తుడు అనుకునేది అదే అనమాట. డెఫినెట్గా నాకంటే ఎక్కువగా ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి. బట్ ఆ సాంగ్ వింటున్నప్పుడు ఎస్పెషల్లీ నిన్న బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలాంటి వైబ్ అయితే ఇచ్చిందో ఇప్పుడు చూస్తుంటే అలానే. సో నిన్నటి నుంచి ఐ వాజ్ లైక్ 10 o'clock నేను సినిమా చూశాను. దాని తర్వాత నుంచి పడుకుంటాం, మెలకు ఎప్పటి నుంచి వస్తుందో అప్పటి నుంచి కూడా అదే సాంగ్ రన్ అవుతుంది అనమాట బ్రెయిన్లో. అంత ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఫస్ట్లీ శివం భజే టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ రాసిన పూర్ణాచారికి అండ్ వికాస్ బడిసా గారికి, అంత బాగా మ్యూజిక్ అందించిన వికాస్ బడిసా గారికి కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ తెలుపుతున్నాము. ఎట్ ద సేమ్ టైం ఈ పాట రావడానికి కారకురైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అంటే ఇక్కడ నుంచి మనం శివుడికి సంబంధించిన పేర్లు వినడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక మంచి పని జరిగేటప్పుడు ప్రకృతి మొత్తం సహకరిస్తుంది అంటూ ఉంటారు. వీళ్ళకి శివుడి బ్లెస్సింగ్స్ చాలా గట్టిగా ఉన్నాయి. అక్కడి నుంచి మొదలైంది. ప్రొడ్యూసర్ బ్యానర్ పేరు గంగా ఎంటర్టైన్మెంట్స్, ప్రొడ్యూసర్ పేరు మహేశ్వర్ రెడ్డి గారు. సో అంటే ప్రతిదీ శివేంద్ర గారు సినిమాటోగ్రఫర్. సో ఎవ్రీబడి లైక్ అంటే ఆ శివుడి పేరుతో ఇది ముందుకెళ్ళింది అని చెప్పాలన్నమాట. డెఫినెట్గా కాశీ విశ్వనాథ్ గారు కూడా ఇందులో చేయడం జరిగింది. సో ఇలా అందరూ అంటే అందులో క్యారెక్టర్స్ పేర్లు కూడా ఎక్కువగా నేను విన్నాను. మల్లికార్జున్, ఈశ్వర్, ఇలా అన్నీ వినిపిస్తూ ఉంటాయి శివుడిది. అప్సర్ గారు దీనికి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకురావడం చాలా చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. అండ్ మంచి సక్సెస్ని అందుకున్నారు. డివైన్ బ్లాక్ బాస్టర్ని మీ లిస్ట్లో వేసుకున్నారు. ఇలాంటి సక్సెస్లో మీరందరూ ముందుకెళ్ళాలి. మమ్మల్ని అందరినీ ఇలానే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. సినిమా వైపుకి ఇంకా ప్రేమను పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు మాట్లాడితే మనం అశ్విన్ బాబు గురించి మాట్లాడాలి. సో డెఫినెట్గా అంటే ఒక హీరో సినిమా అంటే హిట్ అయిపోయిన తర్వాత చేసేద్దాం, వచ్చిన సినిమాలన్నీ చేసి ముందుకెళ్ళిపోదాం, అలా కాకుండా వచ్చిన సినిమా ప్రేక్షకులు నచ్చేలా ఉంటేనే చేద్దామని ఆ టైం తీసుకొని ఆ డెడికేషన్తో వర్క్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ తను ఫెంటాస్టిక్ యాక్టర్, ఈ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తన ప్రీవియస్ ఫిలిమ్స్ చూసిన ఆడియన్స్ అందరికీ తెలుసు. అండ్ మరొకసారి అశ్విన్ బాబు ఇంకొక బ్లాక్ బస్టర్ సక్సెస్ని తన లిస్ట్లో వేసుకున్నారు, తన హిట్ లిస్ట్లో వేసుకున్నారని చెప్పాలి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్ ఇనాయా, నేను మిమ్మల్ని వేరే హౌస్లో చూడడం జరిగింది. బట్ ఇక్కడ ఈ హౌస్లో చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషల్లీ యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. చాలా బాగా అనిపించింది అనమాట. మీరు వచ్చినప్పుడల్లా అరుస్తున్నారు మీ ఫ్యాన్స్ అంతా థియేటర్లో. ఎస్, ఈ చిత్రంలో ఎవరైతే చేశారో వాళ్ళందరూ చాలా చాలా ప్యాషనేట్ టువర్డ్స్ సినిమా అనమాట. సో అందరూ ఒక చోటకి చేరి ఒక మంచి చిత్రం ఇద్దాము, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి కలగాలి, అలాంటి చిత్రం ఇద్దాము అని అంత మంచి ఎఫోర్ట్స్తో తీసుకొచ్చిన చిత్రమే శివం భజే. అఫ్కోర్స్ ఇట్స్ జస్ట్ అంటే వెరీ ఎర్లీ టు టాక్. కాకపోతే టాక్ అనేది ఇంత మంచిగా వచ్చినప్పుడు ఎర్లీ అయితే ఏమైంది, కొంచెం లేట్ అయితే ఏమైంది. సో మంచి టాక్తో శివం భజే ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరైతే దీన్ని బ్లెస్ చేశారో, ఎవరైతే సక్సెస్ వైపుకి నడిపించారో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన వారందరినీ వేదిక మీదకి పిలుద్దాం. ఎస్పెషల్లీ నేను అనుకున్నాను శివుడి పాట వినగానే ఎక్కువగా శివుడి వైపు ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ హ్యూమర్ కూడా అలానే ఉందండి. మేము ఎక్కడెక్కడ బ్రహ్మాజీ గారు వచ్చారో, హైపరాది వచ్చారో చాలా 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 నవ్వుకున్నాం. ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చూస్తున్నాడు రా, మనం ఎందుకు, దట్ వాజ్ హిలేరియస్ అనమాట. సో ఎస్, ఇలా అన్ని రకాలుగా మనందరినీ ఎంటర్టైన్ చేసిందనమాట. మీరు ఇచ్చిన పైసా పక్కా వసూలు అవుతాయి అన్నట్టు శివం భజ మన ముందుకు రావడం జరిగింది. సో మరి వాళ్ళందరినీ టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఎవరిని పిలుద్దాం అంటే ప్రొడ్యూసర్ గారినే పిలవాలి డెఫినెట్గా. నేను మాట్లాడినండి అంటారు, ఆయన ఫస్ట్ మాట్లాడినప్పుడే అర్థం చేసుకోవాలి. సినిమా గురించి మీరే మాట్లాడతారు చూసిన తర్వాత, మేము మంచి సినిమా ఇచ్చామని ఆ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ కనిపించింది. అఫ్కోర్స్ డిస్ట్రిబ్యూటర్గా మనందరికీ తెలుసు మహేశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి గంగా ఎంటర్టైన్మెంట్స్తో కూడా సూపర్ డూపర్ హిట్ శివం భజే అని అందుకున్న ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. చేస్తాం. మీ దగ్గర స్మాల్ బడ్జెట్ ఉందా? బడ్జెట్తో మాకు సంబంధం లేదు, సినిమాతో వర్క్తోనే సంబంధం అంటూ. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ని ఒక ముందుకు అంటే డెఫినెట్గా కదండి సినిమాలో మనం చూసే ఆ గ్రాండియర్ అంతా వచ్చేది వాళ్ళు క్రియేట్ చేసిందే అనమాట. సో సాయి సురేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఒక సినిమా బజ్ క్రియేట్ చేయాలి కదా, అది టీజర్తో, ట్రైలర్తో, పాటలతో క్రియేట్ చేయబడతాయి. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో పాటలకి మాటలు అందిస్తూ తన సాహిత్యంతో ముందుకెళ్తూ సూపర్ హిట్లు అందుకుంటున్న పూర్ణాచారి, రమ్ రమ్ ఈశ్వరం అనుకుంటూ మనం విన్న అద్భుతమైన లిరిక్స్ తన పెన్ నుంచే రావడం జరిగింది. ఎస్,
అంటే వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు. సో ఆలస్యం చేయకుండా స్ట్రాంగ్ సపోర్ట్గా ఈ సినిమాకి నిలిచిన యాక్టర్స్ని మనం వేదిక మీదకి పిలుద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ కాశీ విశ్వనాథ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అప్పాజీ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ బ్యూటిఫుల్ ఇనాయా సుల్తాన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. జనరలీ మెగాస్టార్ చిరంజీవి గారి పాట ఉంటుంది, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. ఆయన గ్రౌండ్లో ఉన్నప్పుడు అదే ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అదే థియేటర్ కొడితే కొట్టాలిరా హిట్ కొట్టాలి, దాన్నే పాటిస్తూ ఉంటారు అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా గ్రౌండ్లో 6లు సిల్వర్ స్క్రీన్ మీద హిట్లు అందుకుంటున్న అశ్విన్ బాబు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. చంద్రశేఖర్గా మన ముందుకు వచ్చారనమాట ఈ చిత్రం ద్వారా. అమేజింగ్ పర్ఫార్మెన్స్తో తన వైపుకి తిప్పుకున్నారు ఇంకా ఫ్యాన్ బేస్ని అని చెప్పాలి. ఓకే, సో కాదు ఇది ఇప్పుడే నాకు మళ్ళీ నేను మర్చిపోతానేమో కాబట్టి అందుకనే ఫస్ట్ పూర్ణాకి ఇద్దాం అనుకుంటున్నాను. దస్తా పేపర్లు బస్తా పెన్నులు అంటున్నారు, ఏంటది పూర్ణ? దాంతో మనం మొదలు పెడదాం. వాట్ ఈస్ దస్తా బస్తా ఈ పెన్ను పేపర్? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నేను ఈ సినిమాలోకి రావడానికి ముఖ్య కారణమైన రైటర్ సత్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయనే నన్ను మహేశ్వర్ రెడ్డి గారికి పరిచయం చేశారు. సార్ మహేశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ప్రాజెక్ట్లో ఒక యంగ్స్టర్కి అంటే ఒక డివోషనల్ వైబ్ ఉన్న పాటలు రాయటం అంత ఆషామాషి విషయం కాదు. ఇది ఈ 2 పాటలు మాత్రం నేను 21 రోజులు ఒంటిపూట ఉపవాసం చేస్తూ రాసిన పాటలండి. మేబీ అందుకే అంత అద్భుతంగా వచ్చాయి. ఐఎమ్ ఏ బిగ్ డివోటీ ఆఫ్ శివ. 21 రోజులు ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు. ఆ పాటలు వచ్చిన తర్వాత అందరు చెప్తా ఉంటే జీవితానికి అంటే పాటల్ని నమ్ముకొని సినిమాని నమ్ముకొని ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నా పేరు పరిపూర్ణం అయిపోయిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకా మా మహేశ్వర్ రెడ్డి గారి ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఇలాంటి పాటలు రాయాలంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ ఆయన నమ్మారు, ఆయనే పుష్ చేశారు ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు అని. అలా ఇచ్చిన ఆ పుష్ నేను 4 పాటలు సక్సెస్ఫుల్గా రాశాను. ఇప్పుడు మీరు ఇందాక విన్న 2 పాటలు అయితే నా ఎంతో పేరు తెచ్చుకొచ్చి పెట్టాయి. పొద్దున్న నుండి నాకు ఫోన్స్ వస్తున్నాయి నిన్న సినిమా అయిపోయిన దగ్గర నుండి. నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ మూమెంట్ని. తర్వాత మా డైరెక్టర్ అప్సర్ గారు చాలా కలోకియల్గా, బేసిక్గా ఆయన కూడా ఒక రైటరే. ఒక రైటర్ని మెప్పించాలంటే ఇంకో రైటర్కి ఎంత టాస్క్ ఉంటుంది. అందుకే బస్తా పేపర్ దస్తా పెన్నులు అంది. అందుకే అదే రీజన్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అది కాదట, అప్సర్ గారు చెప్తా అంటున్నా, నిజం ఏంటి? అదే సో అదండి, ఆయన ఒప్పించడానికి నేను పడ్డ పాటలు అన్నీ ఇన్ని కాదు. సో అందుకే అద్భుతంగా ఆయన చెప్పినట్టుగానే రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఆ పాటలు అంత అద్భుతంగా వచ్చాయి. ఆ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా, ఆయన చెన్నైలో ఉన్నారు, ఇవాళ రాలేకపోయారు. నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇంతటి టెర్రిఫిక్ ఆల్బమ్ నాకు ఇచ్చినందుకు. వికాస్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీతో నేను ఎన్నో పాటలు రాయాలి, జర్నీ ఇలాగే కొనసాగాలి. మా హీరో అశ్విన్ గారు సార్, ఫస్ట్ టైం మీతో వర్క్ చేస్తున్నాను సార్. బిగ్ బ్లాక్ బస్టర్తో మీతో జర్నీ ఇలా అసోసియేట్ చేయడం చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది సార్. టెరిఫిక్గా ఉన్నారు, ఐ మస్ట్ సే టెరిఫిక్గా ఉన్నారు స్క్రీన్ పైన. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా టీం అంటే కన్నుల పండుగ ఉందండి పెద్దవాళ్ళందరితో. నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కాశీ విశ్వనాథ్ గారు, అప్పాజీ గారు, పెద్దవాళ్ళందరూ, మా కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అంటే చాలా జోవియల్గా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాం సక్సెస్ని. మీరందరికీ, మీడియా వారికి, ప్రేక్షకులకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ జీవిత గారు. థ్యాంక్ యూ సో మచ్. శివేంద్ర గారి గురించి చెప్పలేదు ఏమిటి అని అడుగుతున్నారు ఆయన కళ్ళని నాపైనే ఉన్నాయి, కెమెరా లెన్స్ అని నాపైనే పెట్టారు, అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఏదో ఒకసారి రమ్ రమ్ ఈశ్వరం ఒక లైన్ పూర్ణ. యా, కాలభైరవం అక్కడ పడిన ఒక ముఖ్య విషయం చెప్పాలండి ఇందులో. అయితే శివతత్వాలు, శివుడి గురించి పాటలు రాసినప్పుడు మనం శివుడి లేయర్లోనే వెళ్తాము. ఇందులో ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి నేను కాలభైరవుడు అంటే నథింగ్ బట్ ఒక శివుడి రూపమే కాబట్టి అది చెప్పే ప్రయత్నం చేశాను. కాలభైరవం ఓంకారం రుద్రరూప సాక్షాత్కారం కాలభైరవంగీకారం కార్యసిద్ధి సతతం
కాలభైరవం ప్రాకారం రుద్రరూప సాక్షాత్కారం కాలభైరవం ఓంకారం క్షేత్రబాలకం భజేహం. థ్యాంక్ యూ సో మచ్. వావ్, అసలు ఎంత పవర్ఫుల్గా ఉందంటే అది ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు ఆపాలని అనిపించట్లేదు పూర్ణ, కానీ ఆపాల్సి వస్తుంది కాబట్టి ఈ మిగతా వాళ్ళకి మనం స్పీచ్కి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇద్దామని ఆలోచిస్తున్నా. అప్పాజీ గారు, మొత్తం ర్యాగింగ్ నడుస్తుంది అక్కడ పూర్ణ మీద. నేను శివేంద్ర గారిలో ఉన్న ఇంకొక అవతారాన్ని చూస్తున్నాను ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ కార్తీక మాసం ప్రారంభమైపోయింది, బాగా ఎర్లీగా అనుకోవాలన్నమాట. అంత అద్భుతంగా ఇక్కడ శివుడు కీర్తనలు వినిపిస్తున్నాయి. పైగా ఇందాక గీత గారు చెప్పినట్టు అందరూ శివాంశ కలిగిన వాళ్ళే, పేర్లు కూడా అలాగే ఉన్నాయి. అందుకని సినిమా కూడా ఆయన ఆశీర్వాదంతో చాలా అద్భుతంగా విజయవంతం అవుతోంది. ప్రేక్షకులుగా మీరందరూ దాన్ని మెచ్చుకుంటున్నారు. మీడియా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టరు, లెంగ్త్ తక్కువ ఉన్నా కూడా మంచి క్యారెక్టరు, స్టోరీ పరంగా చాలా ఒక ట్విస్ట్ ఉన్న క్యారెక్టరు లభించింది. దానికి చాలా అదృష్టవంతుడు నేను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ అప్సర్ గారికి, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇప్పుడు కాశీ విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. శివం భజే చాలా మంచి పాజిటివ్ టైటిల్, డివైన్ టైటిల్. ఈ టైటిల్ చూడగానే సినిమాకి వెళ్ళాలనిపించేలా ఉంటుంది. ఒక డీసెంట్ ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు, ఒక డీటెయిల్డ్ డైరెక్టర్ అప్సర్ గారు, అలాగే ఓ డెడికేటెడ్ హీరో అశ్విన్ గారు. ఈ కాంబినేషన్లో మంచి టెక్నీషియన్స్ శివేంద్ర గారు, పూర్ణాచారి గారు, చోటాకే ప్రసాద్ గారు, వికాస్, ఇలా మంచి మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా గీత గారు చెప్పినట్టు ఎక్కువ శివుడు పేర్లు ఉన్నవాళ్ళే దీంట్లో ఉన్నారు. సో అందువల్ల దీనికి డెఫినెట్గా శివుడు ఆశీర్వచనం ఉంటుంది. టీజర్స్ అన్నీ చూశాను నేను, చాలా ఎమోషనల్గా ఉన్నాయి. పాటలు అయితే డెఫినెట్గా బూజ్ బంప్స్ వచ్చినాయి. ఇలాంటి సినిమాకి అంటే శివుడితో స్టార్ట్ అయిన ఏ సినిమా అయినా సరే ఇంతవరకు అపజయం పొందలేదు. ఎందుకంటే ఆ శివుడి ఆశీస్సులు ఆ సినిమాకు ఉంటాయి, అలాగే ఈ సినిమాకు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ మహేశ్వర్ రెడ్డి గారికి ఆ మహేశ్వరుడి ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఏ సినిమాకైనా శివుడు ఆశీస్సులు అనుకుంటాం, ఈ సినిమాకి ఈశ్వర్ అల్లా ఇద్దరు ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే అప్సర్ గారు ముస్లిము, ఆయన తరపు నుంచి అల్లా, మా అందరి తరపు నుంచి ఈశ్వరుడు ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. పాటలు అయితే చాలా బాగున్నాయి. పూర్ణాచారి గారికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండాలని, మహేశ్వర్ రెడ్డి గారు లాంటి ప్రొడ్యూసరు పెద్ద హిట్ అయ్యి కలెక్షన్స్ బాగా వచ్చి ఇలాంటి మంచి సినిమాలు, ఎందుకంటే కంటెంట్ని నమ్ముకొని సినిమా తీయాలంటే దిల్లు ఉండాలి. నిజంగా ఆయనకి దిల్లు ఉంది, అది ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఒక శివుడిని నమ్మినందుకు ఆయన డెఫినెట్గా ఆయన ఆశీర్వదించాలి. ఈ సినిమాని పెద్ద లెవెల్లో, అంటే ఇలాంటి ఎన్నో సినిమాలు తీసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అశ్విన్ షూటింగ్ స్పాట్లో చూసేవాళ్ళం, అందరినీ ఫ్రెండ్లీగా మాట్లాడి చాలా ఉత్సాహపరిచి సీన్స్ బాగా రావటానికి ఎక్కువ హోంవర్క్ చేస్తూ ఉండేవాడు. నేను చేసిన 3-4 డేస్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఎమోషనల్ సీన్స్లో కూడా జీవించేసాడు. చాలా మంచి భవిష్యత్తు ఉంది అశ్విన్కి. అలాగే దిగంగన హీరోయిన్, మంచి హీరోయిన్, కామెడీ కూడా బాగుంది. అందరు మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ తోటి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, టీం అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. అలాగే శ్రీనివాస్ నా ఫ్రెండ్, కో డైరెక్టరు, అతను కూడా చాలా కష్టపడ్డాడు ఈ కాంబినేషన్ డేట్స్ అయ్యని. అతనికి కూడా మంచి అవకాశం రావాలి. ఆల్ ది బెస్ట్ టు శివం బడ్జెట్ టీమ్.
థ్యాంక్ యూ కాశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కో డైరెక్టర్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క మాట, ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. ఓకే, నెక్స్ట్ ఇనాయా చెప్పినాక కూడా మీరు మాట్లాడట్లేదు, అయితే ఇనాయాకే మైక్ ఇద్దాం. అయ్యో, యా ఓకే, ఇప్పుడు ఇనాయాకి. అదే కదా, హీరో చెప్తే కానీ వినట్లేదు అసలు. అందరికీ నమస్కారం అండి. ఆల్ ది బెస్ట్ శివం బజే టీమ్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఒక్కొక్కటి నాకు హింట్స్ ఇస్తున్నారు, కాకపోతే ఇంకా కొంచెం టైం ఉంది శివేంద్ర గారు మాట్లాడడానికి. ఇనాయా ఇప్పుడు మాట్లాడతారు, ఇనాయా సుల్తాన్. ఇక్కడికి వచ్చిన ప్రేక్షక మిత్రులందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడాలంటే శివం బజే ఇట్స్ ప్యూర్లీ కంబైన్డ్ అడ్వాన్స్ మెడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ అవర్ ఇండియన్ ఆరిజిన్ డివైన్. అసలుకి ఈ మూవీ గురించి ఇంకా చాలా చెప్పచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ గురించి మాట్లాడతాను. నేను అంటే మా మూవీలో అర్బాజ్ ఖాన్ గారు, ఆయన హిందీ వచ్చు, తెలుగు రాదు. అండ్ సాయి దీనా గారు, ఆయనకి తమిళే వచ్చు, తెలుగు రాదు. అండ్ నాకు రెండు వచ్చు. ఐ కెన్ స్పీక్ హిందీ, తమిళ్. తమిళ్ ఈజ్ యాక్చువల్లీ మై గ్రాండ్ మదర్స్ ప్లేస్ ఇస్ చెన్నై. సో నేను వీళ్ళిద్దరితో మాట్లాడతాను. డైరెక్టర్ గారు ఇలా అంటే ముగ్గురిని 3 లాంగ్వేజెస్ మీద అలా హోల్డ్ చేసి వీళ్ళందరితో చేయించుకోగలిగారు. అండ్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో జెనో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తీసుకొచ్చారు. ఇది చాలా అడ్వాన్స్ ఒక మెడికల్లో, అంటే మొత్తం మూవీ జెనో ట్రాన్స్ప్లాంటేషన్ గురించే జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం అనుకుంటా. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ దిస్ క్యారెక్టర్. అండ్ నేను ఇప్పటివరకు ఇంత బాగా కనిపిస్తాను అనుకుంటే నేను అనుకోలేదు. ఫస్ట్ టైం నేను మూవీలో చాలామంది నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, ఈరోజు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. మూవీలో నేను చాలా క్యూట్గా ఉన్నాను, అది ప్యూర్లీ మా డైరెక్టర్ గారే. సో నాకు కాస్ట్యూమ్ నుంచి అన్నీ ఇలా ఉండాలి హెయిర్ స్టైల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డిఓపి గారు, నన్ను చాలా బాగా చూపించారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శివేంద్ర గారు. ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఆయన చాలా చాలా మంచి మూవీలు ఇచ్చారు. అండ్ ఈ మూవీ ద బెస్ట్ వన్ ఫర్ మీ బికాజ్ నేను మీరు ఇది వినలేదు, ఈ మూవీ బెస్ట్ ఎందుకంటే నేను ఉన్నాను అంట. ఐ లవ్ దట్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, హీఈస్ ద కూలెస్ట్ వన్ అనమాట. మొత్తం సినిమా సెట్లో హీఈస్ ద కూలెస్ట్. ఏమైనా ఎంత టైం అయినా, నెక్స్ట్ కాల్ షీట్ అయినా, ఒకరోజు 3rd కాల్ షీట్ అయింది లైట్స్ వాళ్ళందరికీ. సో సార్ మీరు ఎందుకు సార్ ఇంత కూల్గా ఉంటారు, దేని గురించి టెన్షన్ పడకుండా అంటే శివుడు చూసుకుంటాడు అన్నారు. అలానే ఈ మూవీ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి కూడా శివుడే కారణం. అది మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా నమ్మారనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి కూడా, నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మా హీరో గారి గురించి మాట్లాడాలి. హీఈస్ ద బెస్ట్, కైండెస్ట్ పర్సన్, హంబుల్ పర్సన్. అండ్ నేను ఆయనతో ఎక్కువ కలిసి మా మూవీ షూట్ జరగలేదు, నాకు ఎక్కువ అర్బాజ్ ఖాన్ గారితో, సాయిదీనా గారితో ఉంది. కానీ ఆయన ఒకరోజు సెట్కి వచ్చారు, చాలా హంబుల్గా ఉన్నారు. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు అనుకున్నాను. అండ్ స్వీట్స్ తీసుకొచ్చారు. యా, అంటే లైక్ నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా మంచిగా మాట్లాడారు. అసలు ఇంత కూడా ఈగో లేకుండా, అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యా, మీరు ఆ మాట అన్నందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసాం మనం. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చినందుకు వికాస్ బడిసా గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఇక్కడ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీకి పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్, హార్డ్ వర్క్ చేశారు, అందుకే ఈరోజు సక్సెస్ అందుకోగలిగాము. అండ్ మీరు కూడా అందరూ చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇనాయా, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ క్యూట్ అండ్ విష్ యూ గుడ్ లక్, లుకింగ్ ఫార్వర్డ్ మరి మంచి రోల్స్లో. అండ్ సాహి సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిలిం. గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఎక్కువగా ఏం మాట్లాడలేను. శివం బజే మహేష్ గారు, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ కథ నేనే ముందు విన్నాను అనుకుంటున్నానండి. తర్వాత
ఇంత మంచి ప్రాజెక్ట్లో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. మోరోవర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నాకు కార్తికేయ 2 ఎంత సక్సెస్ ఇచ్చిందో ఇది కూడా అలా ఆ సక్సెస్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చోటగా ప్రసాద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. యాక్చువల్లీ ప్రతి సినిమా మాకు రిలీజ్ ముందు వరకు కూడా కష్టపడి పని చేస్తుంటాం. రిలీజ్ అయిన తర్వాత రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఒక పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేస్తుందాం, ఇప్పుడు మీడియాతో ముందుకు వద్దాం మాట్లాడదామని ఆస్తోనే పని చేస్తుంటాం. అలాగే ఈ స్టేజ్ చిన్న స్టేజ్ ఏం కాదు, ఇది ఒక సక్సెస్ మీట్ అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. కష్టపడిన కష్టం అంతా కూడా ఆ సక్సెస్ మీట్ రోజున మాకు అమ్మయ్య ఇది కదా ఈ రిజల్ట్ కోసం కదా మనం పని చేస్తాం అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేదికని మాకు వచ్చేలా చేసిన మీకు, మా ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా రెడ్డి గారు, మా మహేష్ రెడ్డి గారు విపరీతమైన శివభక్తుడు. ఆయన ఆఫీస్కి వచ్చే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఆ విషయం. ఎందుకంటే ఆయన ఆఫీస్లో ఆయన చైర్ వెనకాల ఒక పెద్ద శివుడి ఫోటో ఒకటి ఉంటుంది. ఏదైనా కొంచెం చిన్న ఫైనాన్షియల్ విషయాలు కాకపోయినా ప్రొడక్షన్ వైజ్ రిలీజ్కి అందుకుంటాం లేదనే విషయంలో చిన్న టెన్షన్ పడుతున్నప్పుడు అయిపోద్దులేండి ఆయన చూసుకుంటాడని చెప్పి ఆయనతో నమ్మకం. ఇవాళ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ రిజల్ట్ మీకు వచ్చిందంటే ఆయన బ్లెస్సింగ్స్ మీ దగ్గర పూర్తిగా ఉన్నాయి రెడ్డి గారు. అలాగే మా అప్సర్ గారు, డైరెక్టర్ గారు, ఆయన చాలా ఆర్మీ నుంచి వచ్చారు కదా, మీరు ఆర్మీ నుంచి వచ్చారు. ఆయన దగ్గర అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అండి. ఆయన చాలా ప్యాషనేట్గా కథలు రాసుకుని వెరైటీ కాన్సెప్ట్స్ అన్నీ రాసుకుని ఇక్కడికి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమా చూసిన తర్వాత ఆయన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది. ఆయన దగ్గర ఇంకా బంచ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, అన్నీ మేము లేజర్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటుంటాం. మోస్ట్ క్రియేటివ్ బ్రెయిన్ అండి అయింది, అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీ క్రియేటివ్ కాన్సెప్ట్స్ అన్నీ ఇలాగే డే బై డే సక్సెస్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి కంగ్రాచులేషన్స్ అప్సర్ గారు. అండ్ మా అశ్విన్ డార్లింగ్, నీ ఎఫర్ట్స్ కానీ నీ కష్టం కానీ అది మామూలు కష్టపడ్డు పాపం. అశ్విన్ అయితే గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తాడు, చాలా సెలెక్టెడ్గా చేస్తుంటాడు. ఈ సినిమాకి తను ఎంత పెట్టాలో లాస్ట్ బొట్టు వరకు పెడుతున్నాడు అంటారు, దాని చివరి కూడా ఏదైనా ఉంటే అది కూడా పెట్టేస్తుంటాడు. అంత కష్టపడుతుంటాడు సినిమా కోసం. నీ కష్టం చూసి నేను చాలా మోటివేట్ అయ్యాను అండ్ చాలా ఇన్స్పైర్ అయ్యాను. కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ మా టీం ఇంత స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా ఇంత ఆడుకుంటూ పాడుకుంటూ ఇంత అల్లరి చేసేస్తున్నాం అంటే దానికి ఒకటే రీజన్ అండి, మా ప్రొడ్యూసర్ కానీ మా డైరెక్టర్ కానీ మాకు ఎప్పుడు కూడా లిమిటేషన్స్ పెట్టాల. ఈ సినిమా మీది, మీరేమనుకుంటే చేయండి అన్నాడు. మాకు ఇంత మంచి బాండ్ క్రియేట్ అయిపోయింది ఈ సినిమా వల్ల. అదే తప్ప ఇంక వేరే ఏం కాదు ఈ అల్లరికి కారణం. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ సక్సెస్ ఇచ్చినందుకు మాకు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా డైరెక్టర్ గారు ఏదో చెప్పమన్నారు కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ దాని వెనకాల ఇంకో అంతరార్థం ఉందని చెప్పి నేను అది అనట్లేదు కాబట్టి. సో ఇప్పుడు ఏదో అంతరార్థం ఉంది, నేను దాన్ని ఎడిట్ చేస్తున్నాను నాలో నుంచి చోటాకి ప్రసాద్ గారిని బయటకు తీసుకొచ్చి. సో నా ఐ రిక్వెస్ట్, ఇందాక నుంచి ఏ స్టేజ్ మీద నేను ఇంత అల్లరి చూడలేదు శివేంద్ర గారిది. సో డెఫినెట్లీ వెనకాల ర్యాగింగ్ నడుస్తుంది ఎవరు వచ్చినా శివేంద్ర గారి దగ్గర నుంచి. బట్ బ్యూటిఫుల్ విజువల్ శివేంద్ర గారు. కంగ్రాట్స్ శివం బజే టీమ్, థ్యాంక్ యూ. అది ఏదో లీక్ చేస్తారట, చెయ్యంటున్నారు ఆయనకి చూడండి. సో యా, కానీ నిజంగా యూడన్ ఫెంటాస్టిక్ జాబ్ శివేంద్ర గారు, మామూలు విజువల్స్ కాదు. అండ్ క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బంప్స్ అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నా ఎవరికి ఇవ్వాలి మైక్ అని ఆలోచిస్తుంటే నేను అదేంటి ప్రొడ్యూసర్ గారు మాట్లాడాలి కదా, గంగా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఈ చిత్రం మన ముందుకు తీసుకొచ్చి అఫ్కోర్స్ డిస్ట్రిబ్యూటర్గా మంచి బ్లాక్ బస్టర్స్ అందించారనమాట, అందుకున్నారు. అండ్ నా ప్రొడ్యూసర్గా మారి ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఆ సౌండ్ వింటున్నారు, ఆ సక్సెస్ని రిసీవ్ చేసుకున్నారు. మాట్లాడండి మహేశ్వర్ రెడ్డి గారు, కమాన్. ఇక్కడే మాట్లాడండి, నో ప్రాబ్లం. నాకు సినిమా తీసిపెట్టిన అందరికీ కృతజ్ఞత. హలో దగ్గర ముందుకొద్దు సార్, టెన్షన్గా ఉంది మాట్లాడేది. అశ్విన్ యూ ఆల్సో కమ్ ఫార్వర్డ్. ఒక్క స్టెప్, ఇద్దరు రండి మాట్లాడేసి. మీ శివం బజే సినిమా గురించి మీ దగ్గరికి అది ఎలా వచ్చింది, మీరు ఎలా అనేది చెప్పాలి, లేదంటే Q&A అడిగిస్తాను, లేకపోతే నెక్స్ట్ మీతో అది సమాధానం చెప్తారా? మాట్లాడడానికి భయమా సార్? ప్రేక్షకులకు దగ్గర చేసిన మీడియా మిత్రులకు
ప్రేక్షకులకు దగ్గర చేసిన మీడియా మిత్రులకు, ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సూపర్, ఇంత సూపర్ మాట్లాడారు మీరికి. సో మరి ఇలాంటి బ్రిలియంట్ ఐడియాతో మన ముందుకి సినిమాని తీసుకొచ్చి సూపర్ బ్లాక్ బస్టర్ని అందుకున్న డైరెక్టర్ అప్సర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అప్సర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఆల్ ద సక్సెస్. ఆడియన్స్కి థ్యాంక్ యూ ఇంత గ్రేట్ సక్సెస్ ఇచ్చినందుకు. మనకు స్వతంత్రం రాకముందు మన స్వతంత్ర పోరాటం గురించి చెప్పడానికి ఎన్నో కష్టాలు పడుతుంటే బ్రిటిషర్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వినాయక చవితిని అడ్డుపెట్టుకొని ఆ ప్లేస్లో వచ్చిన గుంపు ద్వారా కొంత కమ్యూనికేషన్ వెళ్ళేది. మన స్వతంత్ర పోరాటం గొప్పగా సాగుతుంది, సో ఇది అన్ని చోట్లకి చేరాలి అని చెప్పేసి కాన్సెప్ట్ అప్పుడు స్టార్ట్ అయింది. చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట ఆ కాన్సెప్ట్. మన కమ్యూనికేషన్ ఫ్రీడమ్ ఫైట్కి సంబంధించింది బయటికి వెళ్ళాలనే విషయం మీద. భగత్ సింగ్ గారు వెళ్ళి బాంబ్ అక్కడ వేయడం లండన్లో కూడా ఇదంతా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు. అంత కష్టాల నుండి దాటి టెక్నాలజీని దాటి ఈరోజు మనం ప్రతి ఒక్కరి దగ్గరికి ఇన్స్టెంట్ జరగగానే ముందుగా తీసుకెళ్తున్న మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమ్యూనికేటింగ్ ఆల్ దిస్ ఇన్స్టెంట్లీ. అప్పటి కష్టాలతో పోల్చుకుంటే ఇప్పుడు మీరందరూ ఏం జరుగుతున్నా వెంటనే తీసుకెళ్ళిపోతున్నారు, పాజిటివ్ ఆర్ నెగటివ్. యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ ఐస్ ఆఫ్ ద సొసైటీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ మీడియా పార్ట్నర్ ఫర్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ సక్సెస్. మీరు లేకపోతే ఇది ఆడియన్స్ దగ్గరికి పోదు, ప్రేక్షకుల దగ్గరికి పోదు, అండ్ ఇన్ రిప్లైలో వాళ్ళు ఇంత సక్సెస్ ఇవ్వరు. సో ఫర్ ఆల్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే లాస్ట్ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుండి హీరో గారి గురించి లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగాయి, టీవీ ఛానల్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్, ట్రైలర్ అవుట్ అయింది. ఇటన్నిటిలో ఎస్పెషల్లీ ఆర్టిస్టుల గురించి నేను ఇప్పుడు గొప్పగా స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. దే ఆర్ పర్ఫార్మెన్స్, అందుకే ఈ ప్రాజెక్ట్లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో మనందరికీ తెలుసు. నేను ఈరోజు మాట్లాడాలనుకుంటుంది బిహైండ్ ద స్క్రీన్ హీరోస్, ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ శివం భజే. ఆ అన్సంగ్ హీరోస్ ఆఫ్ శివం భజేలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్లో ముందు ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఆన్ మై రైట్ ఆర్ట్ డైరెక్టర్ గారు. వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిజైన్లో రైట్ ఫ్రమ్ ఈ స్టోరీ విన్నప్పటి నుండి వాళ్ళు డిజైన్ చేసిన స్టైల్ కానీ, వాళ్ళు కోఆపరేటివ్గా మాతో తిరగడం, వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేయడం, ఆర్ట్ డైరెక్టర్ ఉత్తర్ కుమార్ గారు కానీ అండ్ మిగతా టీం వాళ్ళందరిలో శ్రీను, రమేష్ వీళ్ళంతా కలిసి ద వే హౌ దే హ్యావ్ ప్రొజెక్టెడ్ దిస్, సార్ మనం ఇలా చేస్తే ఈ సీన్లో ఇలా బాగా కనిపిస్తుంది. సో హీ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇన్ దిస్ స్టోరీ అండ్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ అన్సంగ్ హీరో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైన్. ఆ వాల్యూస్ ఈరోజు ఆ రిచ్నెస్ అంతా కనిపిస్తుందంటే ఆ ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారు అండ్ ఉత్తర్ కుమార్ గారు. నెక్స్ట్ ఐ విల్ కమ్ టు ఎడిటింగ్ పార్ట్. సినిమా తీసాం, దెర్ ఇస్ అ లెంత్, 2-3 కెమెరాస్ పెట్టి తీసాం. అండ్ ఆ లెంత్ అన్నిటిని అడ్జస్ట్ చేసి ఎక్కడ ఏ బ్యూటిఫికేషన్ వేయాలో అనే పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు హీఈస్ మై అడిషనల్ బ్రెయిన్. ఆ అడిషనల్ బ్రెయిన్గా నాకు ఎప్పుడు నేను ఎక్కడైనా తడబడ్డప్పుడు, ఎందుకంటే మనం సినిమా రాసి డైలాగ్స్ అని స్క్రిప్ట్ ట్రిమ్మింగ్, ట్రీట్మెంట్ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మేము. ఆ కన్ఫ్యూజన్ని చిన్నగా దూరం చేయడానికి ద వే ఎడిటర్ గారు చేసిన హెల్ప్ గారు, ఇప్పుడు నౌ ఐ విల్ కాల్ హిమ్ బడీ, బికాస్ ద వే ఆయన ఇచ్చిన చిన్న సజెషన్స్ కానీ మనం కొద్దిగా ఇలా వెళ్తే బాగుంటుందేమో. అండ్ స్పెషల్లీ నాట్ ఓన్లీ ఈయన, తన అసిస్టెంట్ దినేష్, తన ఓపిక ఆ షోస్ అన్నీ వేసి చూపించుకుంటూ చేయడానికి బ్యూటిఫుల్ కోఆపరేషన్. సార్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఆల్ దిస్ టీమ్ కంటిన్యూస్లీ. అంత కోఆపరేషన్ అండ్ హ్యాపీ అట్మాస్ఫియర్ ఫస్ట్. అంటే ఇక్కడేదో నేను చెప్తే వినాలి, అతను చెప్తే వినాలి అనేది కాకుండా అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని మంచి ప్రోడక్ట్ కోసం చేయడంలో ద వే మై టెక్నీషియన్స్లో ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు ఇచ్చిన సపోర్ట్ ఐ కెన్ నాట్ ఫర్గెట్. ఐ లవ్ టు వర్క్ కంటిన్యూస్లీ. అండ్ ఇంత మంచి కథ అనుకున్న తర్వాత, ఇంత సపోర్ట్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ హౌస్ దొరికిన తర్వాత అది విజువల్గా మీ కళ్ళందరికీ చూపించాలి అంటే ఒక అద్భుతమైన థింకింగ్ ఉన్న విజువల్ రిఫరెన్స్ ఉన్న వాళ్ళు కావాలి. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కాంటెస్ట్లో ఆ విజువల్ రిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే దాశరథి శివేంద్ర కంటే బెటర్ నేమ్ కనిపించట్లేదు. రీసెంట్ ఆయన సక్సెస్ ఆఫ్ హనుమాన్, మంగళవారం, అండ్ ఆయన వచ్చిన తర్వాత వచ్చే వరకు ఉండే ఆయన మూడ్, వచ్చిన తర్వాత మళ్ళీ సెట్లో ఉండేంతవరకు మూడ్. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఆ మూడ్ని తీసుకొని ఆ లైటింగ్ ప్యాటర్న్స్, ఈజ్ అమేజింగ్ విజువల్స్లో ఈరోజు మనం ఎంజాయ్ చేస్తుందంతా ఓన్లీ బికాజ్ ఆఫ్ హిస్ థాట్ ప్రాసెస్. ఈ సీన్ని మనం ఈ కలర్ టోన్లో మనం షూట్ చేద్దాం, లేదా ఇది అరేంజ్ చేసుకుందాం, ఆల్వేస్ హీఈస్ ఆన్ బిహైండ్ దట్ పార్ట్. సో ఆ పార్ట్లో థ్యాంక్ యూ వెరీ మచ్ శివేంద్ర గారు. మీరు లేకపోతే ఈ బ్యూటిఫుల్ విజువల్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మధ్యలో కొన్ని రోజులు ఆయన అవైలబుల్ లేకపోతే వచ్చిన అనీత్ గారికి కూడా ఐ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండి. నా అపార్ట్ ఫ్రమ్ దట్, నా మా నెక్స్ట్ వికాస్ బడిసా.
ప్రాణం. అంటే కనబడడానికి బాగా కనిపిస్తుంది, చేయడానికి బాగా చేశారు, అక్కడ ఉండడానికి ఏం కావాలో ఆయన చూశారు, ఇప్పుడు వినిపించడానికి కూడా కావాలి, అన్నీ కలుస్తున్నాయి ఒక్కొక్కటి. మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా అతను ప్రాణం పోసాడు ఆర్ఆర్తో సినిమాకి. అండ్ అతని బీజిఎమ్స్, అతని స్కోరింగ్. నేను అక్కడ 1 వీక్ చెన్నైలో ఉన్నాను అతనితో పాటు. అతని ఐడియాలజీ, మనం కొత్తగా వెళ్దాం, ఏ సౌండింగ్ విషయంలో ఎలా కొత్తగా వెళ్తే బాగుంటుంది, అతను ఎప్పుడు న్యూ థింకింగ్లో ఇన్నోవేటివ్ పార్ట్స్ బాగా ఆలోచించి మీరు మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న కంప్లీట్ ఆ న్యూ టచ్ ఆఫ్ టోనింగ్ని డెవలప్ చేసి ఇచ్చాడు. అండ్ ఐ లవ్ సీరియస్లీ వికాస్ ఈజ్ గోయింగ్ టు బి ఇండియాస్ #1 మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ కమింగ్ డేస్. అంత అతనిలో కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. గూస్ బంప్స్ థియేటర్స్లో ఎక్కడ చూసినా కానీ #1 లిస్ట్లో అతను ఉన్నాడు. వికాస్ భలే కొట్టాడు అని ఎవ్రీబడీస్ అతను అప్రిషియేట్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేయడానికి. సో ఇప్పుడు అన్ని వైపుల నుండి దొరికిన ఈ సపోర్ట్ సో డెఫినెట్లీ మా అందరికీ ప్లస్ అయింది. నౌ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. మా లైక్ మై ఎల్డర్ బ్రదర్ శ్రీనివాస్ గారు. సార్ ప్లీజ్ ఇలా రండి. వీలైతే డైరెక్షన్ టీం ఉంటే ఒకసారి ఇలా రండి. ఈ సినిమాలో ఉన్న కొన్ని టిపికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టిపికల్ పాయింట్స్ని షూట్ చేసే ప్రాసెస్లో అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. అదర్ రమేష్, వీళ్ళందరూ పడ్డ కష్టం లిటరల్లీ. కొన్నిసార్లు అయితే నైట్ డాగ్స్ షూట్ చేయడానికి చాలా జమ్మా శ్రీను, మన అసిస్టెంట్ జమ్మా శ్రీను అండ్ అసోసియేట్ వర్మ, మా రమేష్, మై ఏడి రాజేష్, రవి, వీళ్ళందరూ నైట్స్ రిస్కీ థింగ్స్. వీ హ్యావ్ షూటెడ్ విత్ 50 dogs ఇన్ దిస్ మూవీ. ఆ 50 dog షూట్లో ఏ రోజు ఏ డాగ్ ఎక్కడ కరుస్తుందో తెలీదు. ఇన్ దాట్ కేస్ ఇట్ ఇస్ ఎ లైఫ్ థ్రెట్. ఆ లైఫ్ థ్రెట్ని కూడా దాటి ధైర్యంగా మనం కాలభైరవుడిని టచ్ చేస్తున్నాం కాబట్టి, ఆ కాలభైరవుడు అంటే శివుడికి ఇష్టం కాబట్టి మేమంతా ఎటువంటి రిస్క్ అయినా తీసుకుంటాం సార్ అని చెప్పేసి వెళ్ళి వీళ్ళందరూ ఆ ప్రాక్టికల్గా రాత్రులు 2-3 అయిపోయేది. ఇదంతా చేసిన నా టీమ్కి ఐల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ వాళ్ళందరినీ గైడ్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు నన్ను కూడా గైడ్ చేస్తూ మా శ్రీనివాస్ గారు, బికాస్ సిన్స్ యూనో ఈజ్ సీనియర్ దెన్ మీ, నేను ఇండస్ట్రీలో ఆయనకంటే జూనియర్ని. సో అన్ని రకాలుగా హెల్ప్ చేసిన ఈ అన్సంగ్ హీరోస్ ఆర్ టుడేస్ మై పాయింట్. బికాస్ మిగతా ఇంటర్వ్యూస్లో అందరి గురించి అన్నీ తెలుసు, ఆర్టిస్టులు అందరూ బాగా చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ టీమ్ మెంబర్స్. ఇంకెవరినైనా పొరపాటున మిస్ అయి ఉంటాం, ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మై బిగ్ బ్రదర్ అన్నయ్య గారు. అండ్ ఆల్ ఈవెంట్స్లో మంచి వర్డ్స్ చెప్తూ ఎనర్జీని క్రియేట్ చేస్తున్న మా గీత గారికి. అండ్ స్పెషల్లీ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్, ద వే హౌ యూ పీపుల్ టుక్ Q&A సెషన్స్, మీరు క్యూరియాసిటీ జనరేట్ చేయడం కానీ ఇవన్నీ జరగకపోతే, అంటే ఈ లేన్ ఆఫ్ పీపుల్ లేకపోతే ఈ సినిమా ఈ సక్సెస్ రేంజ్కి రాదు. సో వీటన్నిటికీ మూల కారణమైన మహేశ్వర్ రెడ్డి మూలి గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆయన లేకపోతే జరగదు. మమ్మల్ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు, ఆయన ఓనర్ ఆఫ్ ది షిప్. సో ఓనర్ లేకపోతే షిప్ లేదు, షిప్ లేకపోతే క్యాప్టెన్ లేడు, క్యాప్టెన్ లేకపోతే ఈ ప్యాసింజర్స్ అంతా లేరు. సో ఓవరాల్గా మొదలైంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే. సో ఐ లవ్ అండ్ మీడియా మిత్రులంతా దీన్ని, ఇప్పుడున్న కాంపిటీషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు. సోషల్ మీడియా ప్రమోషన్స్కి సంబంధించి ప్రమోషన్స్లో చాలా ఇన్స్ట్రుమెంటల్గా ఉన్న మా సుధీర్ గారు ఉండాలి ఇక్కడే. అండ్ హీ ఈజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్. అండ్ మన ఆర్టిస్టుల విషయంలో కోఆర్డినేట్ చేసి చాలా హెల్ప్ చేసిన ప్రాజెక్ట్కి విజయ్ గారికి. అండ్ మిస్టర్ కూల్, మా ప్రొడక్షన్ కంట్రోలర్ వెంకట్, ఏడి శివ, అట్ ద సేమ్ టైం మా మేకప్ చీఫ్ శ్రీకాంత్ బాబాయ్ అండ్ everyone ఏడుకొండలు, రాకేష్ కాస్ట్యూమ్ డిజైనర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ లాంగ్ జర్నీ ఆఫ్ దిస్ లాస్ట్ 1 year. అండ్ ఐ లవ్, మీరందరూ దీన్ని పాజిటివ్గా తీసుకుని వెళ్ళి ఇంకా మ్యాసివ్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకెప్పుడైనా మరో సబ్జెక్ట్తో మరో కంటెంట్తో ఎక్కడైనా కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ టు హ్యావ్ యూ ఆల్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అండి. Thank you so much. Especially you just mentioned that dog sequence, no? That was brilliant idea. అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు థియేటర్లో. అలాంటివి చాలా ఉన్నాయి, బట్ ఎస్ యూ జస్ట్ మెన్షన్ కాబట్టి నేను దానికి చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అప్సర్ గారు. అండ్ నా ఆలస్యం చేయకుండా అశ్విన్ బాబు గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. యా, ఇందాక నుండి ర్యాగింగ్ చేస్తూ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, చాలా ర్యాగింగ్ చేస్తూ ఒక విషయం జరిగింది. పూర్ణాచారి, అసలు పూర్ణాచారి వికాస్ గారి గురించి వస్తే రావాల్సింది, మధ్యలో చిన్న ఇదైపోయింది. పూర్ణాచారి గారు, అతని పెన్ను పడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిపోయింది. అతనిలో ఇంకో కోణం ఉంది. ఆ కోణం ఏంటంటే,
ఆ 21 రోజులు ఆ స్టోరీ రాసి అతను రాసిన తర్వాత చెప్పాలా, అయితే హీఈస్ అ బ్రిలియంట్ రైటర్ ఇన్ లవ్ సాంగ్స్ ఆల్సో, నాట్ ఓన్లీ భక్తి, హీఈస్ అ బ్రిలియంట్ రైటర్ ఇన్ లవ్ సాంగ్స్ ఆల్సో. మీరు ముందు ఇంకా చాలా కొత్త ఇది చూస్తుంటారు. అండ్ హీరో మేనేజర్ మన మహేష్, వేర్ ఆర్ యూ? సూపర్ ప్రమోషన్స్ ప్లానింగ్ చాలా బాగా చేసావు. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి శివం భజేతో మరొక హిట్ని తన లిస్ట్లో వేసుకున్న హీరో అశ్విన్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షక దేవులకి అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఈ శివం భజ అనే మూవీ నా దగ్గరికి కాన్సెప్ట్ తీసుకొచ్చింది మహేశ్వర్ రెడ్డి గారు అండ్ అప్సర్ గారు. కాన్సెప్ట్ వినంగానే దేవుడిది ఒక థ్రిల్లరు, దీంతోపాటు ఒక డాగ్స్ కాన్సెప్ట్తో చేస్తున్నాము, ఎలా చేస్తారనుకున్నాను. ఈ రోజున నేను నమ్మిన కాన్సెప్ట్ అంటే, నేను ఒక సినిమా చేస్తున్నానంటే ఇతను ఏదైనా డిఫరెంట్గా చేస్తాడు, ఏదైనా కొత్తగా ట్రై చేస్తాడని అంటారు అందరూ. ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఒప్పుకున్నాను. ఈ రోజున మీరందరూ ఈ సక్సెస్ ఇచ్చినందుకు, ఈ మౌత్ టాక్ నేను ఎక్కడ విన్నా చాలా బాగుంది అని అంటున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను థియేటర్స్కి వెళ్ళాను, కొన్ని థియేటర్స్కి. వాళ్ళందరూ కూడా అసలు ఆది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బ్రహ్మాజీ గారిది, శకలక్ శంకర్ది, అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుందని అంటున్నారు. అండ్ లాస్ట్ శివయ్య ఇచ్చే ఎంట్రీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. అందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి అంటున్నారు. అది ఇవన్నీ ఏంటంటే నాకు ఎస్, మనం వెళ్తున్న రూట్ కరెక్టే అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ముందు మీడియా మిత్రులకి అండ్ సినీ ప్రేక్షకులకి ఇంకొకసారి నేను చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై టీమ్ అండి, నాతో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా ఇష్టంగా, అంటే ప్రతి సినిమా చేస్తారు. ఈ సినిమా ఆ శివుడు ఆజ్ఞ లేనిది చేయమైనా కుట్టదంటారు కాబట్టి శివం భజే అనే సినిమాకి ప్రతి ఆర్టిస్టు, ఈవెన్ హైపరాది కావచ్చు, అయ్యప్ప శర్మ గారు కావచ్చు, మురళీ శర్మ గారు కావచ్చు, తులసమ్మ కావచ్చు, అందరూ హీరోయిన్ దిగాంగన కావచ్చు, అర్బాజ్ ఖాన్ గారు కావచ్చు, ఇనయా కావచ్చు, అందరూ ఏంటంటే చాలా ఇష్టంగా చేశారు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఇది చేద్దాం, బాగా చేద్దాం అని చెప్పి అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని డిస్కస్ చేసి చేశారు. ఇవాళ ఇక్కడ అందరూ లేరు, అవైలబుల్ లేరు, షూట్స్లో ఉన్నారు. అందరి తరపున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు. వాళ్ళందరి తరపున కూడా ఇంకొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ టెక్నికల్ టీంకి వస్తే, డార్లింగ్ సాహి సురేష్ గారితో నేను ఆల్రెడీ రాజ్ గారికి 1 వర్క్ చేశాను, 3 వర్క్ చేశాను. ఇప్పుడు శివం భజే సినిమా మళ్ళీ మన కాంబినేషన్లో ఇంకో సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నీ చెయ్యొద్దు, నువ్వు తెలియాలి కదా, అసలు మాట్లాడట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డార్లింగ్, చోటా డార్లింగ్, నేను ఎప్పుడు చోటా డార్లింగ్ అని పిలుచుకుంటా. నీకు ఎప్పటికీ రుణపడిపో ఉంటాను డార్లింగ్ నేనైతే. అంటే ఎంత అంటే అప్సర్ గారు ఇందాడు అన్నట్టు, మా డైరెక్టర్ అన్నట్టు, ఈ క్రాఫ్ట్ ఆ క్రాఫ్ట్ అని కాదు, నేను ఎడిటర్ని, నేను ఇంతేను కాదు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ శివయే చేయించాడు అన్నట్టుగా, శివుడే మా పక్క నుండి ఈ సినిమా చేయించాడని నేనైతే ఫీల్ అవుతున్నాను. అలాగే జరిగింది. పక్క నుండి ప్రతి దాంట్లో ఇన్పుట్స్ తీసుకుంటూ అందరం కలిసి ఒక టీం వర్క్ చేసి నీ టేబుల్ మీద నుంచే కత్తిరలే వస్తాయి అన్నీ. కాబట్టి నువ్వు దగ్గరుండి ఇంత సపోర్ట్ చేసినందుకు నేను ఎప్పటికీ మర్చిపోను డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్తున్నా, ఇంకా పనుల లిస్ట్ చెప్తే అయిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. కో ప్రొడ్యూసర్ కార్డు కూడా ఇవ్వచ్చు అంటున్నారు మా ప్రొడ్యూసర్ గారు. సో అంటే నాట్ ఓన్లీ టెక్నికల్గా క్రియేటివ్ పార్ట్ కాదు, అన్నిట్లోనూ తనంటూ ఈ సినిమా బాగుండాలి, ఈ కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది, ఏదైనా చేయాలని చెప్పి ట్రై చేశారు. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. ఎప్పుడు పక్క నుండి నేను ఎప్పుడన్నా కొంచెం లోగా ఉన్నా, డార్లింగ్ ఏం చాలా బాగుంటుంది సినిమా అని చెప్పి నాకు ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా శివేంద్ర డార్లింగ్ గురించి చెప్పాలి. మా ఊడికి సిగ్గు, నాకు కూడా వచ్చేస్తుంది సిగ్గు ఎక్కువ. ఏం లేదు, నాకు చాలా ఇష్టమైన, అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఒక అసోసియేట్ డిఓపి నుంచి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చాడో నాకు తెలుసు. ఎప్పుడు వెళ్ళినా ఆ చిరునవ్వే, ఎప్పుడు ఆ నవ్వే. ఒకసారి గట్టిగా నవ్వుతారు కదా మీరు, అది నాకు చాలా ఇష్టం. ఈ సినిమా గురించి నేను అడగగానే, ఇంతకుముందు ఒక సినిమా చేద్దాం అనుకున్నాం, ఆయన హనుమాన్ తర్వాత ఈ సినిమా ఒప్పుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ కాన్సెప్ట్ నమ్మి సార్ చాలా బాగుందని చెప్పి ఫస్ట్ నమ్మి ఈ రోజున ఇంత విజువల్స్ రావడానికి కారణం
థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే అసలు సినిమాను ఊహించుకోవడానికి భయం నాకు. నేను చాలాసార్లు చెప్పాను ప్రొడ్యూసర్ గారికి కూడా, డైరెక్టర్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ ఫస్ట్ నాకు కాదు సార్ అడ్వాన్స్ ఇవ్వాల్సింది, శివేంద్ర గారికి ఇవ్వండి. ఆ శివయ్య చెప్పాడని చెప్పి శివేంద్ర గారి దగ్గర పంపించగానే కథ ఒప్పుకొని కథ చాలా బాగుందని నేను చేస్తానని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూర్ణాచారి గారు సార్, ఆ 21 రోజులు మీతో ఉపవాసం ఉండి ఆ శివయ్య చేయించాడనే మాటకి నిజంగా ఈ రోజున రమ్ రమ్ ఈశ్వరం పాట కావచ్చు, ఆది శివ అంతం శివ అనే పాట కావచ్చు, అసలు ట్రాన్స్ ఆ శివతత్వం గురించి మీరు రాసిన విధానం అద్భుతం. నిజంగా మీరు నాకు పరిచయం లేదు, ఒకసారి మా ఆఫీస్లోనే కలిసాం. ఫెల్ట్ లైక్ అది ఏమో మనం అనుకుంటే కాదు, ఈ సినిమానే నా దగ్గరికి శివయ్య తీసుకొచ్చాడని నేను నమ్మాను కాబట్టి ప్రతిదీ ఆయనే చేస్తున్నాడు అని అనుకున్నాను నేను పక్క నుండి. ఈ రోజున మీరు మీ పాటలకి మీరు రాసిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డ్యాన్స్ చేస్తారు ఆయన ఈ స్టేజ్ కాదు. డన్. తర్వాత నా బ్రదర్, మై లవ్లీ బ్రదర్ వికాస్ బడిసా ఇక్కడ లేడు. హిడింబా సినిమాతో తను నేను ఇక్కడ లాంచ్ చేశాను. అందరూ ఆ రోజు కూడా తన గురించి చాలా బాగా మాట్లాడారు. తను తమన్ దగ్గర వర్క్ చేశారు, డిఎస్పి గారి దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నారు. ఎలా చేస్తారేంటి అనుకున్నారు, తను లేకపోయినా తన గురించి మాట్లాడుతున్నారు. అదే తన సక్సెస్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నా సొంత ఇంట్లో ఒక బ్రదర్ ఎలా అయితే ఆ పేరు తెచ్చుకుంటాడో ఇది నాకు చాలా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ, యూ ప్రూవ్డ్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ టీంలో ఈ వ్యక్తి, ఈయన కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈయనకు ఒక మాట చెప్పాలి, ప్రతి వారం సోమవారం నుంచి ఆదివారం వరకు స్టేటస్లో ఏ రోజు ఏ దేవుడు బొమ్మ ఉంటుందో ఆ దేవుడు బొమ్మ ఉంటుంది అయింది. ఆయన చూడంగానే ఫస్ట్ ముందు మనకు ఒక డివైనిటీ వచ్చేస్తుంటుంది. అలాంటి పాజిటివ్ మనిషి ఈయన. అంటే అందరూ కూడా ఒక పాజిటివ్ వేలో ఎక్కడన్నా ఏదన్నా మిస్ అవుతున్నా కూడా, లేదు సార్ ఇలా చేద్దాం. హీజ్ మోస్ట్ సీనియర్ కో డైరెక్టర్. ఆయన అలా పక్క నుండి చేయించడం నిజంగా అఫ్సర్ డార్లింగ్ మీ అదృష్టం అది, ఆయన పక్క నుండి అలా చేయించడం. అండ్ లాస్ట్ నేను ఈ విషయం చెప్పాలి అఫ్సర్ గురించి. ఎలా చేస్తాడో ఏం చేస్తాడో అని అనుకున్నాను ఫస్ట్. డార్లింగ్ నువ్వు నాకు కథ చెప్పినాడు, యూ ప్రూవ్ డార్లింగ్, చాలా చాలా బాగా చేసావు. ఈ రోజున థియేటర్లో హైపరాది డైలాగ్స్ కావచ్చు, బ్రహ్మాజీ గారు టైమింగ్ కావచ్చు, శకలక్ శంకర్ కావచ్చు, ఇంటర్వెల్ ట్విస్ట్ కావచ్చు, చైనా పాకిస్తాన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఏదైనా కూడా అమేజింగ్ రెస్పాన్స్. సూపర్ డార్లింగ్. నిజంగా అంటే మనం నమ్మింది ఈ రోజున స్క్రీన్ మీద చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అసలు మాస్లో మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. నేను థియేటర్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ కొత్త కాన్సెప్ట్ని నా దగ్గర తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇంతకుమించి నేను థ్యాంక్ యూ, హ్యాట్స్ అప్. అండ్ లాస్ట్, ఇందాడ అన్నట్టు కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు, ఓనర్ ఆఫ్ ద షిప్ ప్రొడ్యూసర్ అంటారు. బట్ నాకు ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడితో సమానం. ప్రొడ్యూసర్ లేకపోతే ఎవరు లేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఉండు ఒక నిమిషం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ కింద ఓనర్షిప్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే, ఒక సినిమా ఈ రోజున ఇక్కడ మీ ముందుకి ఇలా వచ్చింది అంటే ఆయన డబ్బులు పెట్టడం, ఆయన అడిగితేనేమో అంతా శివయ్య చేపిస్తున్నాడు అంటారు. నిజంగానే అలాగే మా సినిమా ఓపెనింగ్ రోజున ఆఫీస్కి ఒక పాము రావటం, ఇవన్నీ ఏంటంటే నాకు చాలా చాలా అంటే శివుడాజ్ఞలేంది చేయమైనా కుట్టదంటారు అనేది నాకు అక్కడి నుంచే మొదలైంది బీజిఎం యాక్చువల్గా. రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు దేవుడితో సమానం నా ప్రొడ్యూసర్. నేను మళ్ళీ చెప్తున్నా, బ్రదర్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే చెప్పాలి, నేను ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి. నేను మొదట్లోనే చెప్పాను, శివుడు నా దగ్గర పంపించాడని. ఆయన పేరుతోనే వచ్చినందుకు నేను ఇంతకించి ఏం చేసుకోగలను మీకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎన్ని సినిమాలు నేను చేసినా ఈ శివం భజి అనే మూవీ నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోద్ది. బికాజ్ ఆ త్రిశూలం పట్టుకొని నేను కూర్చున్నా కూడా, శివలింగం ముందుకు నుంచున్నా, లేకపోతే ఏదున్నా కూడా ఆ శివుడు తత్వంలో ఉన్న ఆ ఎలిమెంట్స్ నేను పట్టుకుని ఉన్నానంటే, ఆ శివం భజే టైటిల్ నా ముందుందంటే దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం మళ్ళీ ఇలాంటి మంచి కాన్సెప్ట్స్తోనే వస్తాం. డెఫినెట్గా ఎప్పుడు కొత్తదనాన్ని మన ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మా సినిమాని ఈ రోజున ఇంత సక్సెస్ చేసినందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరందరూ మౌత్ టాక్తో ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ.
గీతమ్మ సారీ నీ గురించి చెప్పలేదు. పర్లేదు. ఫస్ట్ డే వెళ్ళి నా సినిమా చూసి పేరెంట్స్తో వెళ్ళి చూసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ చాలా సీక్వెన్సెస్ గురించి అంటే ఒక రోజే అయింది కాబట్టి నేను ఇంకా మెన్షన్ చేయలేదు. 2-3 days అయిన తర్వాత వస్తూ చెప్పచ్చు. మర్చిపోయా ఇంకొక మాట, లాస్ట్లో మాట. బ్రదర్స్, మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే స్పాయిలర్స్ వేసేస్తున్నారు, ప్లీజ్ అదొక్కటి చేయకండి. ఆయన ఎంతో కష్టపడి కథ రాసుకున్నాడు, ఈయన ఎంతో ఇష్టపడి శివయ్యే చేయమన్నారని చెప్పి ప్రొడ్యూస్ చేశారు. మీరు కథను రివ్యూస్లో ఎలా రాస్తున్నారంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు సీన్తో సహా, ట్విస్ట్తో సహా, లాస్ట్ క్లైమాక్స్లో సీన్ వెళ్ళేది కూడా రాసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా మంచి కథ రాస్తే నాకు వచ్చి చెప్పండి, నేను వింటా. ఇలాంటి చేయకండి దయచేసి, మరీ దారుణం అది. మీరు చూడండి, నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. చిరంజీవి గారే చెప్పారు, చెడు చెవిలో చెప్పండి, మంచి మైక్లో చెప్పమని. నేను చెప్పేదే ఉంది, కానీ రాయొద్దు. మొత్తం కథ చెప్పేస్తున్నారు, ఇంటర్వెల్ ట్విస్ట్తో సహా చెప్పేస్తున్నారు. ఎస్, డాగ్స్ కాన్సెప్ట్. నిన్నేదో ఎవరో పంపించారు థియేటర్లోంచి బయటకు వస్తున్న ఆడియన్స్ని. నెక్స్ట్ ఏంటండి, అక్కడ ఏంటండి, ఇక్కడ ఏంటండి, వాళ్ళు చెప్పట్లే బాబు, వీళ్ళు చెప్పిచ్చేస్తున్నారు. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ట్విస్టులు రివీల్ చేస్తే మన ఇంట్లో మన పిల్లలకు ఎవరికైనా సర్ప్రైజ్, షాకింగ్ ఏదైనా ఇవ్వాలని ఒక గిఫ్ట్ తెస్తాం. సర్ప్రైజ్ ముందే చెప్పేస్తే ఏముంటుంది, సినిమాలో ఏముండదు. కాబట్టి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్, మీరు తప్పుగా అనుకోవద్దు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ స్పీచ్లో నాకు అల్టిమేట్గా నచ్చింది ఏంటంటే లాస్ట్ లైన్స్లో మీరు కథ రాస్తే తీసుకొచ్చి నా దగ్గరికి రండి, నా కథ మాత్రం చెప్పకండి అంటున్నారు. లేదు వాళ్ళు లేకపోతే నేను కొంతమంది ఏంటంటే వాళ్ళు మైక్ పెడితే చూడు, మా రెడ్డి గారు మాట్లాడలేకపోయారు, శివేంద్ర గారు మాట్లాడలేకపోయారు, కాదు శివేంద్ర గారు మాట్లాడలేకపోయారు. అలా కొంతమంది నేను కొంతమంది నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు ఇక్కడ ఎవరు కొంతమంది ఇలా పెట్టేటప్పుడు తనకు ఎగ్జైటింగ్లో చెప్పేస్తున్నారు, ఇలాగా కాన్సెప్ట్, ఇది కుక్క కాన్సెప్ట్ అని. ఇలాగా ఇప్పుడు నేను చెప్పట్లేదు, అలాగా చెప్తున్నా. కుక్క కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, పిల్లలకు నచ్చుతుంది, కుక్కల గురించి చెప్పచ్చు, కుక్కల మీద ఎలా చేసాం, కాలభైరవ స్వామి ఏంటి అని అవి చెప్పుకోవచ్చు, అవి మాట్లాడుకోవచ్చు. సో నా ఉద్దేశం అది. ప్లీజ్, అంటే మంచి ఏదైతే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో బయటికి చెప్పేస్తే, రేపొద్దున చూసేటప్పుడు ట్విస్ట్ అండ్ టర్న్స్ చెప్పకూడదు అని నా రిక్వెస్ట్. అది కావాలని చేయరు వాళ్ళు, చెప్పేస్తుంటారు, అది చేయకూడదు అనేది అంతే నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. కావాలని చేయకపోయినా అలాంటివి మాత్రం చేయకండి. కాస్త సినిమా థియేటర్లో ఉంది కాబట్టి జనాలు ఆ ట్విస్ట్లను ఫీల్ అవ్వాలి కాబట్టి అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అసలు ఇదంతటికి కారణం ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు చేసిన మా పిఆర్ టీమ్ని మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్నా. నాయుడన్న ఎక్కడ ఉన్నావు నాకు కనపట్లేదు, ఇంకో చోట ఎక్కడ ఉంటాడు. నాయుడన్న ఫన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వెనకుండి మమ్మల్ని ఇలా చేయండి, ఇలా బాగుంటుందని దగ్గరుండి గైడ్ చేసిన నాయుడన్న ఫన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుధీర్కి, యూవీ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. డిజిటల్ సుధీర్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మళ్ళీ మనం వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. నా దగ్గర పెట్టుకుంటా. మనకి Q&A సెషన్ ఉంది, కాకపోతే మనం చైర్లు వేస్తాం, ఇటు ఇచ్చేసేయండి మైక్. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ద హీరో శివేంద్ర గారు, చోటా కే ప్రసాద్ గారు, పూర్ణచారి గారు, మీరు కూడా ఉండొచ్చు. అసలు ఇవాళ మొత్తం పూర్ణ గారి మీద నడుస్తున్నట్టుంది, మొత్తం అందరూ టార్గెట్ చేశారు. సో బట్ ఎస్, మరొకసారి ఇంత బిగ్గెస్ట్ సక్సెస్ అందించిన ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో మనం Q&A సెషన్లోకి వెళ్దాము. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ శివేంద్ర గారు, పూర్ణ గారు. మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే, అప్సర్ గారు కూర్చోండి, మనం Q&A సెషన్ స్టార్ట్ చేద్దాం. శివేంద్ర గారు ఒకటోసారి, రెండోసారి. ఇంకా ఓకే, సాయి సురేష్ గారు. కానీ ఎడిటర్ గారిని రమ్మన్నాను నేను యాక్చువల్లీ. చోటా కే ప్రసాద్ గారు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం.
హేమమాలిని స్టార్ట్. హేమమాలిని అశ్విన్ అన్న అన్న ఇక్కడ హాయ్ మనో. కంగ్రాట్స్ అన్న. మీరు అశ్విన్ అన్న ఎప్పుడు ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్స్ లేదంటే రాజుగారి గది అంటే ఈ జోనర్లోకే ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు అన్న? అంటే సేఫ్ జోన్ అనుకోవచ్చా? ఈ సినిమా చూసారా మీరు? నేను చూశాను అన్న. కదా, ఇందులో క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువ ఉందా లేకపోతే కాన్సెప్చువల్ ఉందా? థ్రిల్లర్ ఉంది. నేను అడుగుతున్నా, ఎక్కువ కాన్సెప్ట్ నీకు ఏది ఉంది అని అంటున్నా. అంటే స్టోరీ లైన్ బాగుందన్న. నేనేమంటున్నానంటే 100% ఒక సినిమా అన్నాక ఒక ఫైట్ ఉంటుంది, లేకపోతే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ నేను గత సినిమాలతో పోల్చుకుంటే ఏదైతే హిడింబా సినిమా చేశానో, హిడింబా తర్వాత ఈ సినిమాలో ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ వేరియేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఒక పక్కింటి అబ్బాయిలా కనబడ్డాను. అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ కాన్సెప్ట్, నేను ఇందాడ ఏదైతే డాగ్ కాన్సెప్ట్ అన్నానో అదొక యూనిక్గా అనిపించి నేను ఒప్పుకున్నా. నేను ఆ కాన్సెప్ట్ నచ్చి నేను థ్రిల్లింగ్ ఎలిమెంట్లో ఎంతసేపు ఉన్నానన్నది నేను చూసుకున్నా. మిగతాది ఏంటి అనేది పక్కన పెడితే నాకు బాగా నచ్చిన అంశమే మీరు ఏదైతే మీరు అందరూ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది, అదిరిపోయింది అన్నారో, ఆ మాట అనిపించుకుంటానికి కథ ఒప్పుకున్నా. యాక్చువల్గా మేము ఇద్దరం కూడా డిస్కస్ చేసుకున్నాం, డల్లింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే, సార్ అసలు మీ పాట కాదు కదా సార్, అది మీకు ఇంటర్వెల్ తర్వాత నుంచి మీకు దాంట్లోకి తెలియకుండా ఎంటర్ అవుతారు కదా అనేటప్పటికి ఐ ఫెల్ట్ ఓకే. ఇంకొక మాట మెయిన్ ఏంటంటే, తప్పే ఉంది, ఒకవేళ థ్రిల్లింగ్ చేసినా కూడా తప్పే ఉంది. కొంతమంది రాజుగారికి 4 చేయమంటున్నారు, మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు చెయ్యాలా వద్దా మనోహర్ అడిగాడని ఆలోచించాలి. కమర్షియల్ సినిమా సైడ్ ఎందుకు పంపించు డార్లింగ్, నాకు మంచి స్క్రిప్ట్ పంపించింది. కమర్షియల్ సినిమా, కమర్షియల్ ప్రొడ్యూసర్ని, కమర్షియల్ డైరెక్టర్ని కాదని నేను అనట్లేదు. అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి. ఏదన్నా మన స్క్రిప్ట్ చూసి అరే భలే ఉంది స్క్రిప్ట్, ఇది బాగుంది, భలే చేశాడు, మంచి మంచి పాయింట్ ఎంచుకున్నాడు అశ్విన్ అని అనుకుంటే చాలు. మీ ఎంట్రీ సీన్లో చిరంజీవి గారి పోస్టర్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీ సినిమాకి రిలేటెడ్గా టైటిల్ త్రినేత్రుడు ఏదైతే ఉందో థాట్ ఎవరికి వచ్చిందన్న? చిరంజీవి గారి పోస్టర్ బ్యాక్గ్రౌండ్ అది 100% మా డైరెక్టర్ గారు థాట్ అండ్ శివేంద్ర గారు నన్ను అలా చూపించిన విధానం, వికాస్ బడిస్ ఇచ్చిన మ్యూజిక్, ఆ ఎలివేషను, కరెక్ట్గా కథకి శివుడాజ్ఞ లేనిదేం చేవైనా కుట్టదు, అలాంటిది ఒక ప్రాబ్లం వస్తే ఆ శివుడు ఏదో ఒక రూపంలో వస్తాడని, ఆ త్రినేత్రుడు రూపంలో వస్తాడని చిరంజీవి గారిని చూపించడం, ఈ రోజున థియేటర్లో విజిల్స్ క్లాప్స్ పడుతున్నాయి ఎస్పెషల్ ఆ ఇంట్రడక్షన్ సీన్కి. అది కమర్షియల్ ఎలిమెంటేగా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, మీరు ఎంచుకున్న పాయింట్ బాగుంది, కానీ ఈ మామూలుగా డైరెక్టర్లు క్లైమాక్స్ 2-3 వర్షన్స్ రాసుకుంటారు కదా, అలా ఏమన్నా 2-3 వర్షన్స్ రాసుకున్నారా, ఇదే అనుకున్నారా? అనుకోవడానికి అయితే అనుకున్నాము, ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాము. బట్ ఫైనల్గా శివుడిని చూపించిన తర్వాత ఇంకా మీరు చూసారు సీజీలో ద క్వాలిటీ ఆఫ్ శివుడు రావడం, ఆ శివతాండం లాంటిది, అండ్ కపాలం మీద కాలు పెట్టడం, ఆ తర్వాత ఏది రాసుకున్నా ఆనట్లేదు. అనుకోవడానికి మేము అంత టీం అంతా కూర్చొని ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాం. బట్ వీ ఫీల్ దిస్ వాజ్ ద బెస్ట్ ఎండింగ్ ఫర్ ద మూవీ అని అక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. కానీ క్లైమాక్సే కొంచెం స్లో ఉంది, క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే అది ఇంకా బాగుండేదని చాలామంది. స్లో ఉందా అంటే అది క్లైమాక్స్ అది అసంపూర్ణంగా అనిపించింది. అలా ఏదైనా చెప్పండి, అంటే స్లో ఉంది మాకు భయం వేస్తుంటుంది. భయం అని కాదు, ఇప్పటికే చెప్పడం ఏంటంటే చాలా పేస్ ఎక్కువ ఉంది దీనిది, ఇంకొద్దిగా దాన్ని తగ్గించి ఇంకొంటే బాగుంటుందని కొంతమంది పర్సెప్షనల్ డిఫరెన్సెస్. మాకు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఒక హైలోకి వెళ్ళి ల్యాండ్ చేసి కట్ చేసాం, అంటే దుష్ట శిక్షణ జరిగిపోయింది, దాంతో ఎండ్ చేసాం దాన్ని. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందనే చూడాలి. మన సినిమా కూడా స్టార్ట్ అవటం శివయ్యతోనే స్టార్ట్ అవుతుంది కదా, దాంతో ఎండ్ చేద్దామని చెప్పి ఇంకా అది మీరు అనుకున్న అబ్రప్ట్ది ఏదైతే ఉందో 100% ఒక్కొక్కరు పర్సెప్షన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. శివుణ్ణి తలుచుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పాయింట్ దగ్గర ఆగేవాళ్ళు ఉంటారు. ఆ క్వశ్చన్కే నేను యాడ్ ఆన్ చేస్తాను. ఏంటంటే క్లైమాక్స్లో అంటే ఆఫ్టర్ కాంతార తర్వాత ఆ ఎఫెక్ట్ అన్నది చాలా మందిలో పడిపోయింది. ఏంటంటే ఏదైనా ఎలివేషన్ వచ్చేటప్పుడు ఒకసారిగా ఆయన సౌండ్ చేస్తూ అంటూ వచ్చే ఒక సౌండింగ్ ఉంటుంది కదా, అదే టైప్లో అంటే ఎప్పుడైతే ఈ కాలభైరవుడు అవతారం అని అనగానే అన్న దగ్గర నుంచి కూడా వచ్చే ఒక ఎక్స్ప్రెషను, ఈ కాంతార ఎఫెక్ట్ అనేది ఆడియన్స్లో కూడా చాలా ఉంటుంది. అంటే ఆఫ్టర్ కాంతార అందరు ఇలాగా చూస్ చేసుకుంటున్నారు అనే ఒక థాట్ అయితే అందరిలోనే ఉంటుంది. దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు? అన్నిటికంటే ముందు కాంతారా క్లైమాక్స్ మనందరికీ బాగా నచ్చింది. లాస్ట్ 10 minutes గూస్ బంప్స్ థియేటర్లో. అది ఆ టైంలో ఆ దేవతలు పంజుర్లి, గుళిక, సో ఇలాంటివి అక్కడ యాప్ట్, ఆ సౌండింగ్ కూడా అక్కడ ట్రైబల్స్లో ఉండింది కాబట్టి అది ఓకే. ఇక్కడ కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే వచ్చింది కాలభైరవుడు. కాలభైరవ ఆకారం తెలుసు మీకు, కాలభైరవుడి ఉగ్రరూపం కూడా తెలుసు, కాలభైరవుడు ఎలా చేస్తాడో కూడా మీరు అందరు చూసే ఉంటారు. ఆ ఉగ్రంగా ఎలా ఉంటుంది, ఒక డాగ్ వస్తే ఎలా ఉంటుంది.
సో ఇది కూడా నిజమే, అది కూడా నిజమే. సో దాని రిప్లికా ఇది కాదు, దీని రిప్లికా అది కాదు. సో దేనికి అది కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఈ కథకి కాలభైరవుడు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆ హీరో అదే చేశాడు. సో డైరెక్ట్ ఆన్సర్. ఇంకోటి ఏంటంటే మీరు ఆర్మీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారనేది తెలిసింది. ఎస్. అంటే ఆ బ్యాక్డ్రాప్ నుంచి రావడం వల్లే ఇందులో ఉగ్రవాదాన్ని తీసుకొచ్చారా ఏంటండి? ప్రతి సినిమాలో ఏదో ఒక చెడు ఉంటుంది. అంటే శివుడు రావాలంటే ఇక్కడ ఏదో ఇద్దరు ముగ్గురు కలిసి ఒకరిని మర్డర్ చేసేసి ఉంటే ఒక శివతత్వాన్ని తీసుకొని రావాలి. ఒక పెద్ద హీరో ఉంటే పెద్ద సమస్య ఉండాలి. రాజమౌళి గారు అంటుంటారు నా సినిమాల్లో హీరో కంటే విలన్ చాలా పెద్దోడై ఉండాలి అని. అవును, ఎగ్జాక్ట్. జనరల్గా కానీ ఈ సినిమాలో హీరోయిజం ఎలివేట్ అయినంతగా విలనిజం ఎలివేట్ అవ్వలేదు అని అన్నారు. ఇక్కడ విలన్ మన క్యారెక్టర్స్ కాదు, సిచ్యుయేషన్. అంటే దేశాన్ని నాశనం చేద్దామని వాళ్ళు ఏ కుట్ర అయితే కాన్స్పిరసీ చేశారో అదే విలనిజం ఇక్కడ. దాన్ని ఎదుర్కోవడానికి ఆ శివుడు కాలభైరవుడు రూపంలో ఎవరిని పంపించాడు అనేది కథ. దీనికి పార్ట్ 2 ఏమైనా ఉంటుందండి? పాజిటివ్లీ. మహేశ్వర్ రెడ్డి అశ్విన్ అన్న. హాయ్ బ్రదర్. సో అన్న, నార్మల్ క్రికెట్లో అయితే రకరకాల షాట్స్ ఉంటాయి. ఇప్పుడు కోహ్లీది కవర్ డ్రైవ్, సచిన్ది స్వీప్, రోహిత్ది పుల్ షాట్, ఒకరిదేమో అప్పర్ కట్, షహవాగ్ది హెలికాప్టర్ షాట్. సో అన్ని షాట్స్ ఉద్దేశం ఒకటే, బాల్ని బౌండరీ దాటించాలి. సో ఇక్కడ కూడా రకరకాల జానరాస్ ఉన్నాయి మీరు ఎంచుకున్నవి, హారర్, థ్రిల్లర్, డివినిటీ, రకరకాలవి. అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ ఏంటి, లాస్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలని. సో బాల్ దగ్గరికి వచ్చినప్పుడు జడ్జ్ చేస్తారు ఏ షాట్ ఆడాలని. సో అలాగే స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది నేను తీసుకోవాలా లేదంటే వదిలేయాలా, బాల్ వదిలేయాలా అన్నట్టు ఎలా జడ్జ్ చేస్తారు? నేను చిన్న యూనిక్నెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తా బ్రదర్. నాకు ఏంటంటే అందరూ అన్నీ అనుకుంటారు, కొన్ని రీచ్ అవ్వచ్చు. మన 5 ఏళ్ళే ఒకలాగా ఉండవు. ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి బండగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరికి ఒకటి నచ్చిద్ది. ముందు మనం చేసే వాళ్ళకి మనకు ఒకటి నచ్చాలి. మనకు నచ్చకపోతే అసలు మనం చేయలేం. చూసేవాళ్ళకి మేబీ ఈ పాయింట్ నచ్చచ్చు, ఇంకోటి నచ్చచ్చు, ఒకరికి ఎంటర్టైన్మెంట్ నచ్చచ్చు, ఒకరికి ఎమోషన్ నచ్చచ్చు, కొంతమంది ఫైట్లు నచ్చచ్చు. అలాగా నాకు ఏదన్నా కథతో పాటు ఏదన్నా మన సైడ్ నుంచి ఏదైనా కొత్తదనం ట్రై చేయాలి, రెగ్యులర్గా అనిపించుకోకూడదు. ఎస్, అక్కడక్కడ ఇది మిస్ అయింది, అది మిస్ అయింది అని మేబీ అనుకోవచ్చు. బట్ కాన్సెప్చువల్గా అరే భలే పాయింట్ తెచ్చాడరా, భలే కొత్తదనం ఉంది అని అనిపించుకోవాలని ఉంటుంది నాకు. అశ్విన్ భాయ్ బ్రదర్, నేను వెంకట్ ఎన్టీవీ. చెప్పండి బ్రదర్. మీరు చెప్పేదేమో శివతత్వం, ప్రమోషన్లో గే ప్రమోషన్ చేసావు, ఏంటి ఇది? ఏదేది గే 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 అంటే ఒక చేసావు కదా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏది? ఒక అబ్బాయితో పూల చొక్కా, టమాటా. అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? ఏది గేనా? అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, అర్ధనారీశ్వరుడు అంటే ఎవరని అడుగుతున్నా. అర్ధనారీశ్వరుడు శివుడు. మరి మీరు అంటే నాకు పాయింట్ ఏంటంటే, నేను నా సినిమా ప్రమోషన్ కోసం ఈ షర్ట్ వేసుకొని నేను ప్రతి చోటికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక కాన్సెప్ట్తో వస్తారు. నేను అలాగా ఇంకొక మాట ఏంటంటే, మొన్న ఒక అమ్మాయి స్నేహ అని, తను ఒక అమ్మాయి వరంగల్ నుంచి ట్రాన్స్జెండర్ వచ్చి నాతో అడిగింది, నేను చేశాను. ఐఎమ్ కమింగ్ టు మీ క్వశ్చన్కి వస్తున్నా. అలా ఎవరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేను ఏదన్నా చేస్తాను. దాంట్లో తప్పే ఉందని అంటున్నాను బ్రదర్. తప్పేం కాదు కదా అంటున్నా. మీకేం తప్పుగా అనిపించిందా? అంటే ఆ షర్ట్ ఇప్పడం షర్ట్ వెళ్ళారు కదా, అది ఒక బ్లేడ్ అడుగు అమ్మాయి స్విమ్మింగ్ సూట్ వేసుకొని తిరుగుతుంటది, బ్లేడ్ ఆ అమ్మాయితో అవసరం లేదు కదా. మీరు ఆ లాజిక్ చెప్తే నేనేం చెప్పలేను. కాకపోతే నేను మీరు చెప్పేది శివతత్వం గురించి చెప్తున్నప్పుడు కాదు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నాకు అసలు కాన్సెప్ట్ అది నచ్చింది, తను చెప్పాడు. ఎస్ ఐ సైడ్ ఓకే. అందులో మనం ఏం అసభ్యంగా చూపించామంటున్నా నాకు అర్థం కాల. నేనేమన్నా అసభ్యంగా అంటే ఇద్దరు దాన్ని అది నాకు ఒకటి వైరల్లో ఉందన్న, అది చేద్దామని తను అడిగారు. నేను అసలు నాకు అది ఏంటని నాకు తెలియదు. అది ఆ వీడియో చూసారా? నేను చూడలేదు, నాకు తెలియదు అది. డ్రింక్ వేయక ముందు షర్ట్ ఇప్పారు, డ్రింక్ వేసిన తర్వాత షర్ట్ ఇప్పేసి, ఇద్దరు షర్ట్ ఇప్పేసి, అది నేను చూడలేదు. అది యాక్చువల్గా ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని తాగించి తర్వాత తన మీద కొంచెం యాక్చువల్లీ నేను ఇంకో మాట ఇది తను అడిగారని కాదు, కానీ నిన్న నేను మల్లికార్జున్ థియేటర్కి వెళ్ళా. మీరు శివం బజే సినిమా నేను నవీన్ దాంట్లో చూసి వచ్చాను సార్ అన్నాడు. నాకు హ్యాపీ నిజంగా. మల్లికార్జున్ థియేటర్లో ఒక 4 కుర్రోళ్ళు వచ్చి, అన్న మీరు నవీన్ పోల్చక్క ఉంటాడు కదా, దాంట్లో మీరు కనపడ్డారని మేము సినిమాకి వచ్చా అంటే శివం బజే అక్కడ చూసి వచ్చామన్నారు.
ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ నాకు ఆ వీడియో వెనకాల ఏంటని నాకు తెలియదు, కానీ నాకు శివం బజేని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అదే ఎవరు నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను మందించండి. మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. నేను అసలు తెలియదబ్బా, మనకు సోషల్ మీడియాలో మనం. సరే, ఇంకొకటి ఒక నిమిషం, ఇంకోటి ఏంటంటే మీరు ఒక లాజికల్గా చెప్పారు సినిమాలో, అంటే హీరోకి కళ్ళు అంటే నిజంగా కుక్క కళ్ళకి మెమరీ ఉంటుందా? ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారిని అడిగితే కరెక్ట్ కదా. అదే సరే చెప్పండి డైరెక్టర్ గారు, నిజంగా కుక్క అంటే బ్రెయిన్ కంటే మెమరీ ఉండొచ్చు, అది ఓకే, కళ్ళకి అది ఎలా మీరు అసలు దాన్ని ఎట్లా చేస్తున్నారు? అంటే దానికి లాజికల్గా ఏదో పంది కిడ్నీ తీసుకొచ్చి మనిషికి పెడితే బతికాడు, అది చచ్చిపోయాడు కదా, అతను పెట్టిన ఒక వారం రోజులకి చనిపోయాడు. ఈ కళ్ళకి మెమరీ అనేది ఎలా ఉంటుంది అసలుకి? ఇది మీరు ఎలా దీన్ని కన్వర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మూవీ చూసారా? చూశాను కాబట్టి మీరు దీంట్లో ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అదే ఇవ్వబోతున్నాను. మళ్ళీ జినో ట్రాన్స్ప్లాంటేషన్ లాస్ట్ కొన్ని వంద ముందు నుండే ఉంది. జినో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనిషి అవయవాలు దొరికినప్పుడు ఆల్టర్నేట్గా వెళ్దాం, అండ్ ప్రాక్టికల్లీ నడుస్తున్నాయి ఇవన్నీ. జినో ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు 100% సక్సెస్ అవ్వలేదు. బట్ ఇన్ ప్రాక్టీస్లో దట్ హ్యాస్ గివెన్ 85 to 90% సక్సెస్ ఇచ్చింది. ఇది నమ్ముతారా? కానీ ఇది నమ్ముతారా? నేను ఆన్సర్ చెప్పాలంటే మీరు ఇది నమ్ముతారు, 80% అయిందని నమ్ముతారా? దాన్ని తీసుకొని ఇప్పుడు మనకు ఒక సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటి చిన్నది ఉంటుంది. కళ్ళు పెట్టిన తర్వాత మీకు ఐస్ పెట్టిన తర్వాత జనరల్గా మాట్లాడాలంటే జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. నేను ఇన్ రివర్స్లో జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ బాడీ నుండి ఆ బాడీకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే జెనెటిక్స్ ఉంటాయి. లేదు, సో ఆ లిబర్టీని డార్లింగ్, నేను ఒక సినిమా, ఆయన మన సినిమా రిపోర్టర్, ఆయనకి సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నే ప్రేమిస్తే సినిమా చూసారా మీరు? చూశాను. ఏంటది కదా? కళ్ళు లేని వ్యక్తి కళ్ళు, నాగార్జున గారి కళ్ళు శ్రీకాంత్ అన్నకు రావటం, ఆ అమ్మాయి చూసి రావటం, చిన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ కళ్ళకి అదే కళ్ళు అని చెప్పి సౌందర్య గారు అమ్మడు పట్టడం ఏది ఉంటాయి. సరే వదిలేయండి అవన్నీ. అంటే సినిమాటిక్ లిబర్టీ, నేను రౌండ్ ఆఫ్ చేస్తాను. నేను చెప్పాను, నేను కొన్ని విషయాలను చెప్తాను, అది నిజానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. 80% పాసిబిలిటీ నాకు సైన్స్ అండ్ మెడికల్ సైన్స్ ఇస్తున్నప్పుడు ఆ 20% సినిమాటిక్ ఫిక్షన్ పెట్టి 80% నేను దానికి దగ్గరగా తీసుకెళ్లాను. దానికి రిఫరెన్సెస్ నేను మిగతా చుట్టుపక్కల జరిగిన ఇచ్చాను విత్ ప్రూఫ్. నేను ఒప్పుకుంటా. కానీ రేపు పొద్దున ఈ మెడికల్ స్టూడెంట్ నిజంగా మీ సినిమాటిక్ దాన్ని తీసి ఫాలో అవుతే పరిస్థితి ఏంటి? తలకాయలు నరికేసిన తలకాయ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది, ఎవడన్నా సెన్సార్ బోర్డు వచ్చినట్టుంది ఇక్కడికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ ప్రాక్టీస్ జరిగేది వేరు. అప్సర్ గారు నెక్స్ట్ క్వశ్చన్. సో హలో అశ్విన్ అన్న కంగ్రాచులేషన్స్. ఎప్పట్లాగే మీకు ఏదైతే ఒక మార్క్ ఉందో, ఒక యూనిక్ అండ్ ద డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటారని, అలాగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. బ్లాక్ బాస్టర్, డివైన్ బ్లాక్ బాస్టర్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ద మోస్ట్ గూగుల్డ్ క్వశ్చన్, మీకు లాస్ట్ మూవీ తీసుకుంటే మనకి హిడింబాలో కూడా ఒక నరమాంస భక్షకులు తీసుకొచ్చారు. సో అందరూ అడుగుతున్నారు హిడింబా 2 ఎప్పుడు అని. ఇది ఈ మనం శివం బజే సక్సెస్ మీట్లో హిడింబా 2 గురించి అడగటం అనేది అనిల్ కనిగంటిని అడగాల్సిన క్వశ్చన్. డెఫినెట్గా వర్క్ జరుగుతుంది, చేద్దాం. మళ్ళీ అది చేస్తే ఇంకో థ్రిల్లర్ అంటాడేమో ఇక్కడ. నేను ఏం చేయాలి? వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ అన్న. లవ్ స్టోరీ. అప్సర్ గారు ఒక క్వశ్చన్ ఉంది. సో చందు మొండేటి గారికి కార్తికేయ 2 శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్లో శ్రీకృష్ణుడు ఉన్నారు. సో నెక్స్ట్ ప్రశాంత్ వర్మ గారికి బ్యాక్ డ్రాప్లో హనుమంతుడు ఉన్నాడు, హనుమాన్ సినిమా. సో ఇంకా కల్కి సినిమా మహాభారతం వెనక ఉంది. సో ఇక్కడ శివం బజే కూడా వెనక శివుడు ఉన్నాడు. సో ఎన్ని పార్ట్లు రాబోతున్నాయి? ఇవన్నీ కూడా పార్ట్లు వస్తున్నాయి, సీక్వెల్స్ వస్తున్నాయి. ఎక్కడ ఎన్ని సీక్వెల్స్ రాబోతున్నాయి? కొన్ని బ్యూటీస్ని ఎలా హోల్డ్ చేసి వదిలేయాలి? మహేశ్వర్ రెడ్డి గారు. అరే సార్, కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. ఫస్ట్ రివ్యూయే చాలా పాజిటివ్గా, మీరు ఎట్లయితే నమ్ముకొని సినిమాని దగ్గరికి తీసుకున్నారో రివ్యూస్ కూడా అంతే పాజిటివ్గా వచ్చాయి. కానీ ఒక మైనస్, ఇది మైనస్ అని నేను అన్నాను, కానీ చాలా సినిమాల మధ్యలో సినిమా రిలీజ్ అయ్యింది. నిన్న రిలీజ్ అయింది, ఈరోజు 6 మూవీస్ రిలీజ్ అయ్యాయి సార్. 6 మూవీస్ రిలీజ్లో ఉన్నాయి సార్ ఈరోజు. సో అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుందమ్మా. పాజిటివ్ వ్యూస్, సినిమా బాగుందంటే కంటిన్యూగా వస్తూనే ఉంటారు. ఒకరోజు లేట్ అయినా కలెక్షన్స్ పెరుగుతాయి. అంటే హాలిడేస్ కూడా ఏం రాలేదు కదా, ఇంకా రేపు సాటర్డే సండే కదా, అందుకే మేము థర్స్డే వచ్చాం. మీరు అందరూ చూసి ఆ పాజిటివ్ టాక్ బయటకు వెళ్ళండి. ఈ రోజున పాజిటివ్ టాక్ వచ్చిందనే మనం ఇక్కడికి వచ్చాం. దట్టు
ఇవాళ రిలీజ్ అయిన సినిమాలు కూడా అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే మీరందరూ బాగుంటారు, మన ఇండస్ట్రీ బాగుంటుంది. 100%. Congratulations. థ్యాంక్ యూ. ఎస్ సార్. అశ్విన్ గారు హాయ్ అమ్మ. హాయ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే ప్రశాంత్ వర్మ గారు కావచ్చు, సందీప్ కిషన్ గారు కావచ్చు, సాయి ధరమ్ తేజ్ గారు కావచ్చు ఆల్రెడీ ట్వీట్ చేశారు. చాలా పాజిటివ్ బజ్ అయితే వస్తుంది సినిమాకి సంబంధించి. ఇంకా అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫర్ ఎవర్ అంటే ఏంటి మీకు అసలు? నాకా ప్రశాంత్ చాలా బాగుంది అన్నాడు. కొత్త నేను తనకి ఆల్రెడీ పాయింట్ చెప్పిన తర్వాత కూడా ప్రశాంత్ వర్మ సినిమా చూస్తూ నేను అసలు అంటే చెప్పి చాలా రోజులు అయింది. నేను ఏ కథ విన్నా కూడా డిస్కషన్లో చెప్తున్నాను చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అని చెప్పి. నాకు ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ గురించి ఎస్పెషల్లీ మీకు అందరికి ఏదైతే నచ్చిందో ఆ ట్విస్ట్ రివీల్ చేద్దంటున్నానో ఆ ట్విస్ట్ గురించి చాలా బాగా మాట్లాడాడు. అండ్ సందీప్ ఇంకా చూడలే, తమ్మని ఇంకా చూడలే, రేపు చూడబోతున్నారు వాళ్ళు. రేపు మార్నింగ్ వేస్తున్నాం షో. చూడకుండా ట్వీట్ లేదు సార్. కాదు ఆల్రెడీ వాళ్ళు కదా ఈ పాయింట్ అంతా ట్రైలర్ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు ట్వీట్ వేశారు. రేపు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తమన్నా ఆల్ ద బెస్టే కదా వేసింది ట్వీట్. అంతే. ఇంకో క్వశ్చన్, మీరు ఇంటర్వ్యూస్లో చెప్పారు నేను ఎప్పుడు థియేటర్లో విజిల్ సౌండ్ వినలేదు అన్నారు. అంటే స్టేడియంలో ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు విజిల్ సౌండ్ విన్నారు, నిన్నైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఎలా అనిపించింది థియేటర్లో ఆ విజిల్ సౌండ్ ఎలా అనిపించింది? అంటే అది మనం అనుకున్న దానికి అక్కడ అరే దీనికి నవ్వుతున్నారంటే దీనికి నవ్వుతారని చెప్పి అనుకుని ఒక సీన్ చేస్తాం, ఇక్కడ క్లాప్స్ పడతాయి అని అనుకుంటాం. అవన్నీ నిన్న థియేటర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇంటర్వెల్ ట్విస్ట్కి కావచ్చు, క్లైమాక్స్కి అయితే శివయ్య ఎంట్రీకి అయితే అసలు అది ఆ విజిల్స్ అవి ఏంటంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ క్లైమాక్స్ ఆ విజువల్స్ రావడానికి మెయిన్ వెనకాడకుండా బాగుంటుంది సార్, ఏం కాదు ఖర్చు ఎంతైనా పెడదామని చెప్పి ఖర్చుకి ఏం వెనకాడకుండా చేసింది మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన అడిగితే ఆ మహేశ్వరుడే చేయించాడు అంటాడు ఆయన. బట్ రియల్లీ అది ఆ డెసిషన్ అయిందే. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ, మీ ఈ ఫిలింలో అయితే సార్ మేము క్వశ్చన్స్ అడిగినట్లు లవ్ జోనర్లో ఎట్లా వస్తారు, ఎప్పుడు వస్తారని అడుగుతున్నాం. బట్ ఇందులో డైరెక్టర్ గారు మీరు ఆల్మోస్ట్ ఒక 20% మీరు లవ్ జోన్లో ఎలా ఉంటారో చూపించేసి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, కొంచెం ఉంటాయి అని చెప్పాను. చెప్పేశారు. అండ్ మీరు ఆది గారి కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఓంకార్ గారు సినిమా చూసారా? అన్నయ్య చూసారు, ముందే చూసారు. చెప్పారా? అయ్యో ఆయన చూసి ఆయన చెప్పకుండా 100% అదేం బయటికి రాదు. ఈయనతో మాట్లాడారు, అప్సర్ గారితో మాట్లాడారు, చూశారు, చోటాతో కూడా మాట్లాడారు. ఓకే డైరెక్ట్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. డోగ్రాను మాకు ఇంట్రడ్యూస్ చేశారు. బేసికల్గా పెట్స్ లవర్స్ చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇర్రెస్పెక్టివ్ చూస్తున్నాం, డాగ్స్ సంబంధించి కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం. యాక్చువల్లీ అశ్విన్ గారు ఆ క్యారెక్టర్లో ఆ ఎమోషన్స్ చూపిస్తున్నప్పుడు ఎవరైతే ఇర్రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ రెస్పెక్ట్ పెరుగుద్ది, ఎస్పెషల్లీ డాగ్స్ సంబంధించి. ఆ నేమ్ కూడా చాలా క్యాచీగా ఉంది. అండ్ ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? అలాగే పెట్స్ సంబంధించి మీకు ఏమైనా మెమరీ ఉంది, ఏమైనా ఎమోషన్ ఉందా, ఏమైనా చెప్తారా? డోగ్రా వాజ్ మై పెట్. ఆ పేరు లాట్ ఆఫ్ ఎమోషన్ కనెక్ట్ అయింది దానికి. హీజ్ నో మోర్. అనే పెట్ లవర్స్ అందరూ హ్యాపీగా వచ్చి చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ తను ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ పేరు వినిపించినప్పుడల్లా సెట్లో దెర్ వాజ్ లిటిల్ ఎమోషన్ డ్రైవ్ అవుతుంది. బట్ ద బెస్ట్ వాట్ వీ కెన్ డూ ఫర్ a cinema is taking that character into this hero. And అద్దం సీన్స్లో కానీ అండ్ వేరే దగ్గర కానీ ఐ యూస్ టు రోజు అంటే ఏది మర్చిపోవాలని ట్రై చేస్తాం మనం, అది రోజు గుర్తొస్తూ ఉంటుంది. నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు చనిపోతుంది డోగ్రా అని రాసిన కరెక్ట్ 6 days తర్వాత వాడు చనిపోయాడు. నాకు ఏమవుతుందో అర్థం కాలేదు. ఒక ఇంట్లో వాతావరణం బాగాలేదు, వాడిని ఎంత మర్చిపోవాలనుకున్నా రోజు స్క్రిప్ట్లో ఆఫీస్లో ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు ఆ డోగ్రా అనే పేరు వాడుతూనే ఉంటారనమాట. స్క్రిప్ట్లో రోజు ఫోటో పెట్టుంటాం. ఇట్ వాజ్ మెంటల్లీ చాలా స్ట్రెయిన్ అయిపోయిందనమాట నాకు రోజు. దాన్ని కొన్ని రోజుల తర్వాత అది అలవాటై ఎలాగైనా సరే ఆ పర్టికులర్ ఎమోషన్ని బాగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే సక్సెస్ అవుతుంది అనుకున్నాం. అండ్ ఆ ఎమోషన్ని థ్యాంక్ యూ అశ్విన్ గారు, ఆ డోగ్రా ఎమోషన్ని తీసుకొని ఆయన పోర్ట్రే చేసిన విధానం ఇట్ వాజ్ అమేజింగ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పెట్ లవర్స్ స్పెషల్లీ, మీరు అమేజింగ్ ఒక్కసారి చూస్తే రెండోసారి కూడా వెళ్తారు. దట్ కైండ్ ఆఫ్ పెట్ లవ్ మీకు కనిపిస్తుంది అందులో. వీ హ్యావ్ యూజ్డ్ మోర్ దెన్ 52 dogs అండ్ డాగ్ ఎపిసోడ్స్. ఇవన్నీ మీరు వెళ్ళి చూడండి. ఐ విల్ నాట్ రివీల్ ఆల్ దట్. చూడండి, ఇట్ విల్ బి అమేజింగ్. 100% లవ్ యూ డోగ్రా. మీ నుంచి కూడా వి ఆల్సో లవ్ యూ డోగ్రా. ఎక్కడున్నా ఒక్క సెకండ్ 200% ఈ సబ్జెక్ట్ తిన కాకుండా ఇంకో డైరెక్టర్ చేసి ఉండొచ్చు. బట్ ఈ డాగ్స్ మీద ఆ పట్టు కావచ్చు, తనకి ఆ డోగ్రా మీద ఉన్న లవ్ కావచ్చు, ఇప్పుడు తన మాట అనగానే షివరింగ్ అయిపోయి ఏడిపి వచ్చేసింది తనకి.
నిజంగా నాకు ఆ కథ చెప్పినప్పుడు కూడా తన యాజ్ ఇట్ ఈజ్ ఆ డాగ్ సీక్వెన్సెస్ ఏమైతే అనుకున్నాడో అవన్నీ ఆ డాగ్ దాని మీద ఆ ప్రేమ లేకపోతే అది మనం అనుకుంటే రావు. నిజంగా సూపర్ డార్లింగ్, నువ్వు అనుకున్నది చేసావు. ఆ లాస్ట్ సినిమా అంతా అవ్వగానే ఇందాడ మన ఎవరు అడిగారు ఇక్కడ ఇంకేదన్నా ఉంటే బాగుంటుందని, శివయ్యని చూపించేసాం. శివయ్యని చూపించే ముందు ఆ డోగ్రాకి ఆయన ఇచ్చిన ఒక కార్డు, ఒక చిన్న ఆయన ఇన్స్పైర్ అయ్యి చేసుకున్న కథ అది. రియల్లీ మీ యూనిక్ థాట్కి నేను ఎప్పుడు ఫ్యాన్ సార్. అది మీరు యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అశ్విన్ అన్న, దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అండ్ సినిమా మొత్తం చూసుకుంటే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ ఫెంటాస్టిక్ గూడ్స్ బాంబ్స్ వచ్చాయి. అండ్ సినిమాకి హైలైట్ అంటే ఏదేదో చెప్తున్నారు, బట్ అంటే మీరు హైలైట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీ యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు, డైలాగ్, ఆ కామెడీ కూడా సూపర్ వచ్చింది. అంటే ఒక ప్రొడ్యూసర్కి సో మీలాంటి హీరో దొరికితే అదృష్టం అని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు ప్రమోషన్ విధంగా అవ్వచ్చు, ఒక సినిమాని భుజాల మీద తీసుకెళ్ళడం అనేది చాలా గ్రేట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సినిమా కూడా ఎండింగ్ వరకు ఆడియన్స్ని చూసుకుంటే అలా కూర్చున్నారు. అండ్ నేమ్స్ ఇచ్చాక కూడా చాలామంది వెళ్ళిపోతారు, బట్ థియేటర్లో మాత్రం ఇంకా కూర్చొని అక్కడ శివయ్యని ఇష్టపడే వాళ్ళు ఆగిపోవచ్చు, లేకపోతే కథ నచ్చి లేకపోతే డాగ్స్ని ఇష్టపడే వాళ్ళు అలా ఉండిపోయి చూసి వెళ్తారు. బట్ నువ్వు అన్న దాంట్లో నిజంగా నేను ఆయన దొరకడం అదృష్టం అంటున్నారు, నాకు ఆయన దొరకడం అదృష్టం. ఆయన లేకపోతే నాకు ఈ కథ వచ్చేదే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బోత్ ఆర్ మా అదృష్టం. అండ్ డైరెక్టర్ గారు సార్, అంటే ఇండియా, పాకిస్తాన్ అండ్ ఈ మధ్య చైనా, ఇవి మూడు అనేసరికి ఈ బ్యాక్గ్రాఫ్లో వచ్చే ఏదైనా ఇంట్రెస్టెడ్గా చూస్తారు బాగా. సో ట్రైలర్లో మనం కొన్ని దగ్గరలు చెప్పడం, సో ఆడియన్స్లో కొంచెం క్యూరియాసిటీ వచ్చిందనమాట ఏదో జరుగుతుంది అనేసి. బట్ చాలా సింపుల్గా ముగించారు. బట్ కొంచెం లాగుండే ఇంకేదైనా కొంచెం క్రియేట్ చేస్తే బాగుంది. మీరు కూడా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఆ టైప్లో వచ్చారు కాబట్టి చెప్తాను. అసలు అది కాదు, ఇప్పుడు అంత పెద్ద కాన్స్పిరసీ గురించి తీసుకెళ్లాలంటే సినిమా మొత్తం ఆ ట్రావెల్ కావాలి. మీరు బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తే ది సినిమా ఈజ్ ఆల్ అబౌట్ జినో ట్రాన్స్ప్లాంటేషన్. మనం కొన్ని నేపథ్యాలు, అంటే ఈ మార్పు జరిగిన తర్వాత ఇక్కడ ఇతనిలో వచ్చే మార్పులు, అంటే ఈ కళ్ళు చేంజ్ అయిన తర్వాత వచ్చిన పర్యవసనాలు ఎటువైపు వెళ్తున్నాయంటే ఆ కాన్స్పిరసీ కనెక్ట్ అవుతున్నాయి. అందుకే మనం దాన్ని కొద్దిగా చూపించి దానికి సంబంధించినే ఇప్పుడు మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. సో ఆ పాయింట్ ఒకవైపు నడుస్తూ ఇతను వెళ్ళి అందులో కలుస్తాడనమాట. సో దాని మీదే పర్టికులర్గా పని చేయాలంటే మనకి ఈ కాన్సెప్ట్ అవసరం లేదు. ఈ కథ కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ. నా దాంతోపాటు నాకు ఇంకొక మాట నువ్వు అడిగిన దానికి అంటే మనం చాలా లేయర్స్ ఉన్నాయి రాజేష్. అందులో నా మీద ఒక బడ్జెట్ ఉంటుంది. నేను ఇంక నిజంగా చైనా పాకిస్తాన్ యుద్ధాలు చేసేంత కాదు, వాళ్ళు కుట్ర పొందుతున్నారు. ఆ కుట్రకి అసలు మొదలు పెట్టకుండానే దాన్ని ఎలా అంతం చేశారు, శివలీలతో ఎలా జరిగింది అన్నది మన పాయింట్. శివేంద్ర గారు మైక్, శివేంద్ర గారికి మైక్. మీరు హనుమాన్ సినిమా చేశారు, అక్కడ కూడా హనుమంతుడిని సీజీలో చూపించారు. ఇక్కడ శివం భజ చేసి ఇక్కడ కూడా శివుడిని సీజీలో చూపించారు. ఏంటంటే దేవుళ్ళని మనుషుల్లో చూపించకూడదు, నేను ఫిక్స్ అయ్యారా ఏంటి మీరు? సీజీలోనే ఎందుకు చూపిస్తున్నారు? అలా ఏం లేదండి, స్క్రిప్ట్ని బట్టి దేవుడు మనం షూట్ చేయలేం కాబట్టి. సో అంటే దేవుడి పాత్రలు చేసే వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర, దేవుడు లాంటి వాళ్ళు ఉన్నారు మనకి. అంతే, ఇంకెక్కువ అడగద్దు ప్లీజ్. చెప్పండి ఇనయా గారు. చందు ఉంటే అమ్మాయిలను అడుగుతాడు క్వశ్చన్ అన్ని, అడుగు చందు. ఇనయ్య గారు ఎలా ఉన్నారు? అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు తెలిసి ఇదే అనుకుంటా, శివం భజ సినిమా అని అనుకుంటా మీరు యాక్ట్ చేసింది. అవునండి. సో చాలా చేశాను కానీ రిలీజ్ అవ్వలేదు. అదే ఓకే. బట్ అంటే క్యారెక్టర్స్ మీరు అనుకున్నట్టు రావట్లేదా, లేకపోతే వచ్చినా కూడా నాకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకుని వెళ్దాం అన్న ఇదిలో శివం భజని మీరు? లేదు, ఆఫ్టర్ బిగ్ బాస్ మూవీస్ రావడం చాలా కష్టమని అందరికీ తెలుసు, అంత ఈజీగా రాదని కూడా తెలుసు. నేను కూడా వెయిట్ చేశాను. అండ్ నన్ను అంటే ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పి నమ్మి నాకు అప్సర్ గారు, డైరెక్టర్ గారు నాకు ఒక లైఫ్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లైఫ్ ఫుల్ గ్రాటిట్యూడ్తో ఉంటా అప్సర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చారు. అండ్ నేను ఈ మూవీ కూడా ఇంత ఫాస్ట్గా వస్తుంది అనుకోలేదు. దీనికి ముందు షూట్ చేసినవన్నీ ఇంకా అలానే ఉన్నాయి, ఏది కాలేదు. ఇది శివుడి ఆజ్ఞ వల్లనే రిలీజ్ అయింది ఇంత తొందరగా. అండ్ నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అందరు చాలా బాగా నాకు కూడా చెప్తున్నారు, నా ఫ్రెండ్స్ కానీ చూసిన వాళ్ళు కానీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ సోషల్ మీడియాలో మీరు బాగా వైరల్ అవుతున్నారు అండ్ మీ బాయ్ ఫ్రెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. తను కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక చందు, ఏంటి చందు నువ్వు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నావా? కాదన్నా, సారీ. మీరు ఏంటమ్మా మీరు ఇటు తిరిగిపోయి మాట్లాడుకుంటున్నావు ఏంటి? మనుషులు ఉన్నాం కదా మేము కూడా. క్వశ్చనే అన్న అశ్విన్ అన్న, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఫస్ట్.
అది మాట్లాడవేంటి నువ్వు? మీ పెళ్ళి ఎప్పుడు? ఎప్పటి నుంచో చెప్తున్నావు 4 నెలలకు ఒకసారి పెళ్ళి అంటున్నావు, ఇంకా అవ్వట్లేదు. అది చెప్పు ఫస్ట్. ఆ కుర్చీడి తిప్పుకొని అన్నయ్య గారు చెప్పండి అంటే మాట్లాడుకోండి మీరు ఇద్దరు. ఇంకా క్వశ్చన్ అయిపోతుంది అశ్విన్ గారు. ఇంతమంది ఉన్నారు, ఏ అడుగుదాం అనుకుంటున్నారు? అశ్విన్ గారు క్వశ్చనే అది, కొంచెం మంచి క్వశ్చనే అది. అండ్ సారీ, మీరు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ తను కూడా ఒక యాక్సిడెంట్ అయితే కాపాడారు ఒక వ్యక్తిని అని చెప్పేసి చేశారు. దాని గురించి ఒక 2 words ఏమన్నా? అంటే మేము ఒక మూవీ చూసేసి వెళ్తున్నాము నైట్ 2:30. ఆ టైంలో వర్షం పడుతుంది అండ్ ఒక స్కూటీ స్కిడ్ అయిపోయి పడిపోయింది. అప్పుడు తనకి అంటే ఆర్గన్స్ కూడా బయటకు వచ్చాయి ఒక సైడ్వి. అప్పుడు తన మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తనని అక్కడ అంబులెన్స్ వచ్చేంత వరకు తను హోల్డ్ చేసి బ్లడ్ ఆపి అలా తీసుకెళ్లారు. బట్ ఆఫ్టర్ 3 days వరకు అంటే లాస్ట్ తనతోనే మాట్లాడాడు, గౌతమ్తోనే, ఇంకెవరితో మాట్లాడలేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా. 3 days తర్వాత తను చనిపోయాడు. ఓకే ఓకే ఓకే, అది అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ. అశ్విన్ గారు ఏదో అడగాలని అడగచందు. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడి ఒక ఎమోషన్ చేసి నువ్వేదో కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు మాకెళ్ళి వచ్చి అశ్విన్ గారు ఎందుకు చందు? కంగ్రాచులేషన్స్ అన్న. ఓహో, గీతా భగత్ గారు, హాయ్ హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నా. గీతా భగత్ గారు ఒక క్వశ్చన్ అండి మీకు. జస్ట్ ఏం లేదు, ఒకే క్వశ్చన్. అంటే జనరల్లీ అమ్మాయిలు పక్క వాళ్ళని పొగడరు, వేరే అమ్మాయిని ఎక్కువ పొగడరు. బట్ మీరు వచ్చిన హీరోయిన్ అందరినీ వెరీ బ్యూటిఫుల్ ప్రెటీ అనాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఆ క్వాలిటీ తెచ్చుకున్నారా, లేదు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీ ఉందా మీకు? ఫస్ట్ థింగ్ దే పెయిడ్ నో, ఎవరు వచ్చినా నేను పొగుడుతాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది కదా గీత అంటే అమ్మాయిలుగానే ఉంటారు, ఎవరిని పొగడరంట చెప్పేసి. ఫస్ట్ క్వశ్చన్ నీదే, లాస్ట్ క్వశ్చన్ నీదేనా? లాస్ట్ క్వశ్చన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ కార్డ్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి సినిమాలో ఆశాంతం కూర్చోబెట్టేలా చేశారు. ఒక మంచి కాన్సెప్ట్, అటు పెట్లవర్ కావచ్చు, ఇటు డివైన్ నమ్మే భక్తులకు కావచ్చు. అయితే మన తెలుగు సినిమా అయితే భక్తి లేదంటే రక్తి. సో చివరికి ప్రేక్షకులకు కావచ్చు, ప్రొడ్యూసర్కి ముక్తి లభిస్తుందా లేదా అనేది చాలా సస్పెన్స్గా ఉంటున్న టైంలో సినిమా మీద డివైన్ ఎంతవరకు ఉంది, అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మీరు సినిమా చూసారన్నా? యా, థ్యాంక్ యూ. నేనేమంటున్నా అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చెవైనా కుట్టదంటారు. ఈరోజు మనం అందరం ఇక్కడ నిన్న రాత్రి ఇప్పుడు 12:30 12 ప్రెస్ మీట్ అనుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అయింది? ఆ టైం చేంజ్ కూడా మన చేతిలో ఉండదు, జరగాల్సింది జరిగిద్ది, ఏ టైంకి జరిగేది. అలాగా ఈ కథ నాకు వీళ్ళిద్దరు తీసుకొచ్చి ఒక 8-9 monthsలో మీ ముందుకు వచ్చామంటే ఆయన ఆజ్ఞలేనిదే ఏమీ జరగదని నేను నమ్మి కథ చేశాను. నిజంగా శివం బజే టైటిల్ కార్డ్ నుంచి ఎవరి వరకు అంత శివలీలగానే ఉంటుంది ఆ సినిమాలో కథ. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ నచ్చొచ్చు ఎంటర్టైన్మెంట్ కానీ, బట్ నాకు తీసుకెళ్ళిన విధానం, తీసుకెళ్ళి నాకు ఆ కథకి ఎలా లింక్ పెట్టాడు ఆ శివయ్య అనేది చాలా నాకు బాగా నచ్చిన అంశం. వర్కౌట్ అయింది అనుకుంటున్నాను నేను 100%. అది ఆ శివయ్య ఆశీస్సులు అవన్నీ నాకు. దాంతోపాటు యూనిక్ కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరందరూ ఎవరైతే ఉన్నారో మీడియా మిత్రులందరూ కూడా అసలు కాన్సెప్ట్ అదిరిపోయింది అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. దాంట్లో డివైనిటీ రావడం, ఆ శివయ్యది రావడం అనేది నాకు ఇంకా హ్యాపీ. ఆర్ట్ డిపార్ట్మెంట్ సాహి గారు ఆయన పేరు అడగాలి, లేదు క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను, ఇందాక నుంచి అవకాశం రావట్లేదు. సో సార్, అంటే ఇంత అద్భుతమైన సెట్స్ అన్నీ వేశారు కదా, ఏది బాగా కష్టంగా అనిపించింది? ఇప్పుడు దాకా అన్నిట్లోనూ కూడా చాలా చాలా మంచి మంచి సెట్స్లో అయితే చూపించడం జరిగింది. ఏది బాగా కష్టంగా అనిపించింది, అరే దీనికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది అన్న సిచ్యువేషన్ ఏమన్నా ఉందా శివం బజే? అబౌట్ ఈ మూవీ గురించి క్లైమాక్స్ అండి ఆబ్వియస్లీ. అప్సర్ గారు సార్ ఆన్సర్ అయిందా? ఓకే సారీ. అప్సర్ గారు సార్, జిమ్ అనే వ్యక్తికి పంది కిడ్నీ పెడితే 21 days బతికున్నాడు. అలాగే ఒక కుక్క లైఫ్ వచ్చేసి మోస్ట్లీ 14 సంవత్సరాల లోపు ఉంటుంది, 12 to 15 years బ్రీడ్ని బట్టి. అటువంటిది ఆ ఐస్ తీసుకున్నప్పుడు అది ఎట్లా పనిచేస్తుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, దానికి జెనెటిక్ రీజన్స్ ఏముంటాయి? ఏమైనా స్టడీ చేశారా దాని గురించి? చెప్తానండి. అది ఇట్ బిట్ లెందీ రీసెర్చ్ అది. బట్ మీకు షార్ట్గా చెప్పాలంటే, అడాప్షన్ జరిగేటప్పుడు ఏదైనా మనిషికి మనిషి కానీ లేకపోతే జంతువు టు జంతువు, జంతువు నుండి మనిషికి ఏ అడాప్షన్ జరిగినా కానీ బేసిక్గా చూసుకునేది డిఎన్ఏ సిమిలారిటీస్ చూస్తారు. ఆ తర్వాత జీన్స్, క్రోమోజోమ్ స్ట్రక్చర్ చూస్తారు. అందుకని చెప్పి మనకు వాడే మెడిసిన్స్, మెజారిటీ ఆఫ్ మెడిసిన్స్ అంతా ఈ ఫస్ట్ యానిమల్స్ మీదే ఎక్స్పెరిమెంట్ జరిగేది. అవి ఎలా రిసీవ్ చేసుకుంటున్నాయో చూసి ఆ తర్వాత మన మీద వాడతారు.
అంటే సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఇఫ్ యానిమల్ కెన్ బేర్ దెన్ హ్యూమన్ ఆల్సో కెన్ బేర్ అని. సో అలాగే ఇప్పుడు ఐస్ తీసుకున్న తర్వాత ఆ రెటినా జనరల్గా అయితే జీనో ట్రాన్స్ప్లాంటేషన్లో మేజర్ పార్ట్స్ వేరే ఉన్నాయి. ఒక్కసారి ఐస్ది కూడా ఎక్స్పెరిమెంట్ జరిగింది. మనం ఆ డిఎన్ఏ సిమిలారిటీస్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి దీని నుండి తీసుకున్నామని ఒక చిన్న ఎడ్జ్లో లిబర్టీ యూజ్ చేసుకున్నాం. బట్ జెనెటికల్ కనెక్ట్ అవ్వడానికి దెర్ ఇస్ ఏ లాంగ్ బిగ్ ప్రాసెస్. ఓకే, ఆయన అంటే సినిమా చూసి డౌట్ అడుగుతున్నారు. సినిమా చూడని వాళ్ళకి నువ్వు అంతా కథ చెప్తావేంటి? నాకు అర్థం కాదు. నేను చెప్పింది అది మీరు వెనక్కి రండి, పక్కకు రండి, కథ చెప్తానని చెప్పాలి. మీరు కథ చెప్తున్నారేంటి? నేను వాళ్ళందరినీ చెప్పింది ఆ పార్ట్ కాదు. నేను చెప్పింది ఆ పార్ట్ కాదు. అప్సర్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇందులో మెడికల్ మాఫియా గురించి చూపించారు కదా, అది అంటే కరోనా టైంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొద్దిమందికి అలా మీరు చూపించినట్టు ఎఫెక్ట్ అయింది. అది కరోనా తర్వాత రాసుకున్న స్టోరీ, అది కరోనాకు ముందు రాసుకున్న స్టోరీ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెడికల్ మాఫియా అనే వర్డ్ కానీ ఇది కానీ ఏం లేదు. ఒక కాన్స్పిరసీ ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనని హీరో లాస్ట్లో క్లోజ్ చేశాడు. దేర్ ఈజ్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ దాట్ వే. అసలు అలాంటి కాన్స్పిరసీ అలాంటి మెడికల్ మాఫియా అనేది మా సబ్జెక్ట్లో లేదు. కుట్ర అంతే, మాఫియా కుట్ర జరిగింది, ఆ కుట్ర ప్రయత్నం జరుగుతుంది, హీరో ఆపాడు కాలభైరవుడి త్రూ అంతే. అప్సర్ గారు, నా పేరు రాజా అండి, ఐడ్రీ మీడియా నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, సినిమా చాలా బాగుంది. అయితే నేను మీ పర్సనల్ విషయం గురించి ఒకటి అడుగుతున్నాను, సినిమా గురించి కాదు. మిమ్మల్ని డే 1 నుంచి చూస్తున్నాను, ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. మీరు శివుడి గురించి చెప్తున్నారు, కాలభైరవుడి గురించి చెప్తున్నారు. ఇందాక ముంబై వాడల్లో బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఉత్సవాలు ఏ మోటివ్తో అయితే చేశారో దాని గురించి చెప్తున్నారు. అంటే చూస్తుంటే మళ్ళీ మిలిటరీ బ్యాక్గ్రౌండ్. ఈ సినిమా కోసం మీరు దేవుళ్ళ గురించో హిందూ మతం గురించో తెలుసుకున్నట్లేరు. మీలో మత సామరస్యం చాలా ఎక్కువ ఉంది. ఈ సినిమా కోసం తెలుసుకోలేదు, మీరు ఫస్ట్ నుంచి తెలుసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే బాలగంగాధర్ తిలక్ ముంబై మురికివాడల్లో వినాయక చవితి ఉత్సవాలు ఎందుకు చేశాడన్న విషయం కూడా మీరు స్టడీ చేశారంటే మీరు ఫస్ట్ నుంచి ఈ ఆలోచన అంతా ఉందన్నమాట మీలో. సో ఎలా ఈ మత సామరస్యం మీకు ఎలా అలవాటైంది, దాని గురించి తెలుసుకోవాలని ఉంది. చాలా స్వీట్ అండ్ షార్ట్గా కట్ చేస్తాయి. ఇది మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ ఉంటే ఇప్పుడు మీరు ఈ పాటలో ఉన్నారు, మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే బాగా ఇష్టపడతారు మీరు. అదే మీరు వైజాగ్ వెళ్తే హైదరాబాద్ ఎవడైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇఫ్ యూ గో టు ఢిల్లీ, తెలుగుడు అయితే చాలరా అనుకుంటారు కదా. బార్డర్లో సర్వీస్ చేసేటప్పుడు యూనిఫామ్ సర్వీసెస్లో ఒక మనిషి మన తోడు ఇండియన్ ఉంటే చాలరా అనే ఫీలింగ్లో ఉంటుంది. అక్కడ కులాలు మతాలు అలాంటివి ఏమి ఉండవు, అందరి గురించి తెలుసుకుంటాం అనమాట. అక్కడ నువ్వెవరు నేనెవరు ఉండదు, అందరూ కలిసి ఉంటాము. సో ఆ సోల్జర్కి ఉండే ఒక నేటివ్ థాట్ ఒకటి ఉంటుంది కదా. మా ఇంట్లో మా ఇంట్లో నలుగురం ఫ్రమ్ డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉన్నాము. అండ్ అక్కడ కూర్చున్నప్పుడు మాకు మేమే తోడు, మేమందరం ఉండే పద్ధతులు అవన్నీ. ఐ హోప్ అది బిల్డప్ అయింది ఒకటి. అండ్ వీ మోస్ట్ బిలీవ్ ఇన్ వన్నెస్ ఇండియాది అండ్ నథింగ్ ఎల్స్. చాలామంది ఫ్రెండ్స్, మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇవన్నీ మాటలకే వస్తాయి. అవసరం వచ్చినప్పుడు లోపల ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, దానికి కులం మతం ఏమి ఉండదు ఇక్కడ. సూపర్, ఐ బిలీవ్ ఇట్ ఇన్ వెరీ స్ట్రాంగ్ అండి. సూపర్ సార్. ఎడిటర్ గారు వన్ క్వశ్చన్. హలో అండి. ఈ సినిమాలో చాలా సీక్వెన్స్లు ఉన్నాయి. పాకిస్తాన్ చైనా సీక్వెన్స్ ఉంది, అలాగే మన డివోషనల్ థింగ్ ఉంది, ఇలా చాలా సీక్వెన్స్లు ఉన్నాయి. కథ చాలా పెద్దది అయిపోయింది కూడా. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే డైరెక్టర్ గారిని ఇక్కడ మనం షార్ట్ చేద్దాము, కథ చాలా పెద్దగానే చెప్పాలి, దాన్ని మీరు ఎలా డైరెక్టర్ని షార్ట్ చేయడానికి ఒప్పించి ఈ అవుట్పుట్ తీసుకొచ్చారు? నాట్ ఓన్లీ నేను ఒక్కడే చేశానని అయితే చెప్పనండి. ఆ ప్రొడ్యూసర్ గారు ఓన్లీ డబ్బులు పెట్టి కూర్చోలే ఈ సినిమాకి, ఆయన క్రియేటివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే మా హీరో ఓన్లీ నేను యాక్ట్ చేసి వెళ్ళిపోతానని మాత్రం ఆయన చెప్పలా. నిజం ఇది, అది చెప్పొచ్చు, చెప్తే ప్రమాదం ఏం కాదు. అంటే ఇదంతా మా టీం అనుకుని చేసామండి. ఆయన డబ్బులు కదా మేము పని చేసి వెళ్ళిపోతే మా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాం కదా, నేను ఎప్పుడు అలా బిహేవ్ చేయాల. అలాగే మా అశ్విన్ కూడా నేను యాక్ట్ చేసి వెళ్ళిపోతాను సరిపోతుంది కదా అనుకోవాలా. అలా మా డైరెక్టర్ నేను చెప్పింది అందరూ చేయాలని ఇప్పుడు అనుకోవాలా. మీరు చెప్పింది ఇంత స్పాన్ ఉన్న సినిమాని ఇంత షార్ట్ టైంలో 2 hours 4 minutes ఎలా చెప్పారు అని చెప్పి అడుగుతున్నారు సార్. ఎంతమంది ఇన్వాల్వ్మెంటే అంత క్రిస్పీగా అంత క్యూట్గా సినిమా ప్రజెంట్ చేయగలిగామండి. థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ. మైక్ పట్టుకొని రెడీగా ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ Q&Aలో నాకు కూడా క్వశ్చన్ వచ్చింది. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అండ్ కంగ్రాచులేషన్స్, సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చూడని వాళ్ళు వెళ్ళి చూసి శివం బజాకి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాం. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.